Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరైతే ఏపీలో టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి కోసం టెట్లో ఈసారి ఇంగ్లీష్లో ఎలాగైనా సరే 25+ మార్క్స్ మీకు రావాలి అనే ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్లో ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాము అండి. ఓకేనా, ఇవి మీకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట ఇవి, రైట్? సో ఈ మోడల్స్ మీదనే మనకు కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి వస్తాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి ఓకేనా, ఈజీగా బెస్ట్ మార్క్స్ అయితే వస్తాయి, రైట్? సో మీకు ఆల్రెడీ ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ క్లాస్ చూడని వాళ్ళు వెళ్ళి ఆ క్లాస్ కూడా చూడండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్లో మోడల్ పేపర్స్ అని చెప్పేసి ఒక 5 మోడల్ పేపర్స్ కూడా మీకు ఫ్రీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 5 మోడల్ పేపర్స్ని కూడా క్లియర్గా చూసుకోండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి మీకోసం నేను దీనివల్ల మరిన్ని వీడియోస్ అనేవి చేయగలుగుతాను. ఓకేనా, రైట్? ఇక్కడ మనము సో క్లాస్ 2 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇది పేపర్ 1 పేపర్ 2 ఇద్దరు చూడండి. ఓకేనా, పేపర్ 1 వాళ్ళకి పేపర్ 2 వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది రైట్? అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు ఎవరెవరైతే ఓకేనా ఈ తక్కువ టైంలో మనకు ఆగస్టు 5 నుంచే ఓకేనా ఆగస్టు 5th నుంచే మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయండి. మీకు టైం అనేది చూసుకోండి అక్కడ మీ ఎగ్జామ్ స్టార్టింగ్లో వస్తుందా ఎండింగ్లో వస్తుందో ఒకసారి మీకు అర్థమవుతుంది కదా ఆల్రెడీ. సో కాబట్టి సో మీకు 1 month కోర్సు 20 days వ్యాలిడిటీ కోర్సెస్ అనేవి పెట్టాం మన యాప్లో. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో 20 days వ్యాలిడిటీ కోర్సు 1 month వ్యాలిడిటీ కోర్సు ఉన్నాయి అండి. మీకు ఏ కోర్సు కావాలనుకుంటే ఆ కోర్సు తీసుకోవచ్చు సో 1 month వ్యాలిడిటీ అయితే 199, 20 days వ్యాలిడిటీ అయితే 120 రూపీస్కే ఇస్తున్నాము అండి. మన యాప్లో డౌన్లోడ్ చేయండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసి లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్ అనే ఫోల్డర్లో ఈ కోర్సెస్ ఉంటాయి. ఓకేనా, కోర్సు తీసుకొని క్లాసులు వినుకుంటూ మన బుక్ చదువుకుంటూ యూట్యూబ్ ఫాలో అయితే చాలు, బెస్ట్ మార్క్స్ వస్తాయి. ఫస్ట్ యాప్లో ఫ్రీ డెమో క్లాసులు చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఫోన్పే లేకపోయినా ఏమైనా డౌట్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి మన బుక్ కావాలనుకుంటే బుక్ కూడా తీసుకోవచ్చు అండి, రైట్? మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్లో అడిగి తీసుకోండి బుక్ అనేది ఇంగ్లీష్ టు తెలుగులో ఉంటుంది. బుక్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా, రైట్? బుక్ పీడిఎఫ్ అనేది మన యాప్లో ఫ్రీగానే ఉంది. ఒకసారి చదివి నచ్చితేనే బుక్ తీసుకోండి ఓకే, రైట్? ఇక్కడ మనము క్వశ్చన్స్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఇది కూడా మనకు ప్రీవియస్ ఇయర్ ఓకేనా, ప్రీవియస్ ఇయర్ పేపరే అండి. ఇది ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఓకే, ఫస్ట్ మీరు వీడియోని పాజ్ చేసి ఎక్స్ప్లెనేషన్ విని తర్వాత అక్కడ ఆన్సర్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద బస్ ఎంటర్డ్ ఏ వైడర్ థరోఫేర్. చూడండి, ఇక్కడ చూడండి, కాంటెక్స్చువల్గా మనం ఆన్సర్ చేయొచ్చు అండి. దాని మీనింగ్ తెలియకపోయినా సరే సెంటెన్స్ని అర్థం చేసుకొని మనము సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నాడు అంటే చూస్ ద బెస్ట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ యాజ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్. చూడండి, మనకు ఫస్ట్ మోడల్ దేని మీద వస్తుంది అంటే సినానిమ్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది, యాంటనిమ్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. సినానిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, యాంటనిమ్ అంటే ఆపోజిట్ మీనింగ్ ఇచ్చే వర్డ్. ఓకే, రైట్? ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇక్కడ మనకు థరోఫేర్ అనే దానికి సినోనిమ్ ఏంటి అడుగుతున్నాడు. అండర్లైన్ చేసిన దానికి సినిమా ఏంటి చూడండి. ఇక్కడ సైడ్ స్ట్రీటా, ఏ బిజీ పబ్లిక్ రోడ్డా, అలేవేనా, నెక్స్ట్ మనకు షార్ట్ కట్టా చెప్పండి. ఓకేనా, చూడండి ఇక్కడ చాలా 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 సింపుల్ అండి. మనకి ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే జాగ్రత్తగా చూసుకుంటే బస్ అనేది ఎంటర్ అయిందట. ఏ వైడర్ అంటే ఏంటి, ఒక పెద్దది అని. ఓకేనా, మరి ఇప్పుడు ఇక్కడ వైడర్ సైడ్ స్ట్రీట్ అంటే అమ్మలేదు. ఓకేనా, వైడర్ అంటేనే చాలా పెద్దది, కానీ మనకు సైడ్ స్ట్రీట్ అంటే ఇది మనకు చిన్నది కదా, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఏ బిజీ పబ్లిక్ రోడ్, బస్ అనేది ఎంటర్ అయింది. ఓకేనా, ఒక పెద్ద బిజీ పబ్లిక్ రోడ్లోకి ఎంటర్ అయింది అని చెప్పొచ్చు కదా. కాబట్టి ఇక్కడ థరోఫేర్ అంటే మనము ఈ మీనింగ్ అయితే తీసుకోవచ్చు కదా, కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాయిస్ ఉంది. నెక్స్ట్ మనకు అలేవే అంటే మనకి ఏంటంటే చిన్న స్ట్రీట్ అనమాట అది. ఓకేనా, అది కూడా మనకు ఒక చిన్న స్ట్రీట్ లాంటిది, అది కూడా మనకు ఆన్సర్ కాదు. ఏ వైడర్ షార్ట్ కట్ అంటామా, లేదు. ఓకేనా, కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఏ బిజీ పబ్లిక్ రోడ్. వైడర్ అంటే పెద్ద, అంటే ఇప్పుడు పెద్దగా ఉంటేనే కదా మొత్తం బిజీగా ఉండేది ఆ రోడ్ అనేది. ఓకేనా, కాబట్టి సో థరోఫేర్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే ఏ బిజీ పబ్లిక్ రోడ్ అనమాట. ఫస్ట్ దీనికి మీనింగ్ తెలిస్తే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. మీనింగ్ తెలియకపోయినా సరే మనం కాంటెక్స్చువల్గా చూసుకొని ఆ మీనింగ్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, ఒక పెద్దగా ఉన్న పబ్లిక్ రోడ్, బిజీ పబ్లిక్ రోడ్ ఉంటుంది కదా, దాన్ని మనము థరోఫేర్ అంటూ ఉంటాం. ఓకే, దాంట్లోకి ఎంటర్ అయింది అని, కాబట్టి మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకు క్వశ్చన్ చూసి ఇడ్లీ అనుకోకండి, ఐడ్లీ అది. ఓకేనా, ఐడ్లీ, రైట్? ఇడ్లీ కాదు అది, రైట్? క్వశ్చన్ చూడండి. ఇక్కడ హీ సాట్ ఐడ్లీ బై ద విండో లాస్ట్ ఇన్ థాట్స్. ఓకేనా, చూడండి ఇక్కడ మనకు సో విండో పక్కన కూర్చున్నాడట. ఎలా కూర్చున్నాడు, ఐడ్లీగా కూర్చున్నాడు.
ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ మనకు ఐడ్లీ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఇక్కడ మనకు ఐడ్లీ తెలుసా ఈ వర్డ్స్ మీకు. నెక్స్ట్ మనకి ఏముంటుంది అంటే ఐడియల్, నెక్స్ట్ మనకి ఏముంటుంది అంటే ఐడాల్. ఈ వర్డ్స్ మీనింగ్స్ అర్థం చేసుకోండి క్లియర్గా, ఓకేనా. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ ఐడిల్ అన్న ఐడ్లీ అన్న మీనింగ్ ఏంటి. ఐడిల్ అన్న ఐడ్లీ అన్న మీనింగ్ ఏంటంటే బద్ధకంగా, చాలా లేజీగా అని, ఓకేనా. లేజీగా లెథార్జిక్గా ఉంటే దాన్ని ఏమంటామంటే ఐడియల్ పీపుల్ అంటాం వాళ్ళని. ఐడియల్ పీపుల్ అంటే ఎవరంటే సో ఇన్యాక్టివ్గా ఉండేవాళ్ళు, లేజీగా ఉండేవాళ్ళు అనమాట. సోమరిపోతులు అంటూ ఉంటాం, ఓకేనా. స్లగ్గిష్ పీపుల్ అంటూ ఉంటాం, ఓకేనా. వాళ్ళని ఏమంటామంటే సో ఐడిల్, ఓకేనా. ఐడియల్ పీపుల్ ఐడ్లీ అంటూ ఉంటాం దాన్ని మనం, ఓకేనా. అదే మనకు ఐడియల్ పీపుల్ అంటే ఎవరంటే పర్ఫెక్ట్ పీపుల్ అనమాట. ఐడియల్ అనేది ఒక పాజిటివ్ వర్డ్ అండి, ఇది నెగిటివ్ వర్డ్ లేజీ. ఐడియల్ పీపుల్ అంటే పర్ఫెక్ట్ పీపుల్ అని, యాక్టివ్ పీపుల్ అంటూ ఉంటాం. దానికి ఆపోజిట్ వర్డ్ లాగా తీసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకు ఐడాల్స్ అంటే ఏంటి, ఇమేజెస్, బొమ్మలు, ఓకేనా. ఐడాల్స్ అంటాం కదా, ఐడాల్స్ అంటే ఏంటి సో బొమ్మలు అనమాట, ఇమేజెస్ అంటూ ఉంటాం, ఓకేనా. కాబట్టి ఈ మూడిటి మీనింగ్ డిఫరెంటే అండి. సో ఐడిల్ అంటే మనకు అదేంటి అంటే లేజీ అని, ఐడియల్ అంటే ఏంటి యాక్టివ్ పర్ఫెక్ట్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ మనకి అక్కడ సో ఐడాల్ అంటే ఏంటి ఇమేజెస్ అనమాట, ఓకే. మరి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూస్తే సో ఐడ్లీ అంటే మనకి ఇక్కడ సో మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి. ఇక్కడ మనకు సో లేజీలీ అంటూ ఉంటాం, లేజీలీ అంటూ ఉంటాం, రైట్. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే ఇక మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ అన్ యాంటనిమ్ ఆఫ్ ద అడ్వర్బ్ ఐడ్లీ, ఓకేనా. ఇక్కడ మనకు ఐడిల్ అంటే ఏంటంటే అది మనకు అడ్జెక్టివ్ అవుతుంది అండి. ఐడిల్ అనేది మనకు అడ్జెక్టివ్ అవుతుంది, ఐడ్లీ అనేది మనకి ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. మీనింగ్ సేమే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిఫరెన్స్ అంతే. ఐడిల్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, ఐడ్లీ అనేది మనకు యాడ్వర్బ్ అవుతుంది నాన్న. మరి ఇప్పుడు ఇక్కడ మనకు ఐడ్లీ అంటే సో లేజీలీ కదా, మరి దానికి యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు. సో లేజీలీ అనేది సినోనిమ్ అవుతుంది, ఆన్సర్ కాదు. సో లేజీకి ఆపోజిట్ ఏంటి యాక్టివ్ అన్నట్టే కదా, లేజీకి ఆపోజిట్ ఏంటి యాక్టివ్ అన్నట్టే కదా. కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అండి, క్యాజువల్లీ కాదు, డ్రీమీలీ కాదు, ఓకే. సో లేజీగా ఉండడానికి ఆపోజిట్ ఏంటి యాక్టివ్గా ఉండడమే కదా. కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది నాన్న, ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఇది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఈ 3 వర్డ్స్ కూడా రాసుకోండి క్లియర్గా, అంతే. చాలా సింపుల్ అండి, ఓకేనా. మనం క్వశ్చన్ అర్థం చేసుకుంటూ ఆ వర్డ్స్ అన్నీ మీకు చెప్పాను నేను ఆల్రెడీ, ఓకే. ఐడియల్ చెప్పాను, ఐడియల్ చెప్పాను, ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఐడాల్ అంటే ఏంటి ఇవన్నీ మన యాప్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చాలా జాగ్రత్తగా చదువుకుంటే చాలు, ఓకేనా. సో ప్రతి ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటూ ఆన్సర్ చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఆఫ్టర్ ద బస్ యాక్సిడెంట్, ఇది కూడా సెంటెన్స్ అర్థమైతే క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు మనం. సెంటెన్స్ అర్థమైతే ఈజీ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఆఫ్టర్ ద బస్ యాక్సిడెంట్ అయిన తర్వాత ద విక్టిమ్ విక్టిమ్ అంటే ఎవరు, అలా బాధింపబడేవాళ్ళు అంటే ఎవరైతే బస్ యాక్సిడెంట్లో సో ఇప్పుడు బస్ యాక్సిడెంట్ అయినప్పుడు కొంతమందికి గాయాలు అవ్వడం కానీ ఇంజురీస్ అవుతాయి కదా, ఆ గాయాలైన పర్సన్ ఉంటాడు కదా వాళ్ళని మనం విక్టిమ్ అంటాం, రైట్. సో విక్టిమ్ డిడ్ నాట్ కమ్ రౌండ్ ఫర్ సెవరల్ మినిట్స్. చూడండి ఇక్కడ మనకు డిస్పైట్ ద పారామెడిక్స్ బెస్ట్ ఎఫర్ట్స్ అంటే పారామెడిక్స్ యొక్క బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ ఉన్నప్పటికీ సో ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత సో కొన్ని నిమిషాల పాటు విక్టిమ్ అనేవాడు కమ్ అరౌండ్ అంటే మీనింగ్ ఏంటి. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్ని నిమిషాల పాటు వాళ్ళు దేంట్లోకి రారండి, స్పృహలోకి రారు అంటాం కదా, అదే కదా మనం చెప్పేది సింపుల్గా కామన్ సెన్స్ క్వశ్చన్ ఇది, ఓకేనా. సో వాళ్ళు కాన్షియస్లోకి రాలేరు అంటాం కదా, సో కాన్షియస్లోకి రాలేరు అంటే స్పృహలోకి రాలేరు అని సేమ్ అదే మీనింగ్ ఉందా లేదా అక్కడ, అది. కాబట్టి ఇక్కడ సో బస్ యాక్సిడెంట్ అయిన తర్వాత విక్టిమ్ డిడ్ నాట్ కమ్ రౌండ్ ఫర్ సెవరల్ మినిట్స్ అంటే కొన్ని నిమిషాల పాటు వాళ్ళు స్పృహలోకి రాలేరు అని, ఓకే. అది మీనింగ్ అనమాట. కాబట్టి కమ్ రౌండ్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియాల్సిన అవసరం లేదు మీకు, ఆ సెంటెన్స్ చదివితే అర్థమవుతుంది మనకు. కాబట్టి ఇక్కడ మనకు విజిట్ అన్ఎక్స్పెక్టెడ్లీనా, లేదు అన్ఎక్స్పెక్టెడ్గా విజిట్ చేస్తాడా ఆయన యాక్సిడెంట్ అయిన తర్వాత, లేదు. సో రీగెయిన్ కాన్షియస్నెస్ అంటే సో వాళ్ళ కొన్ని నిమిషాల పాటు వాళ్ళకు మళ్ళీ గెయిన్ చేసుకోలేకపోయారు, యాక్సిడెంట్ అయింది కాబట్టి అంత తొందరగా గెయిన్ వస్తుందా, స్పృహ వస్తుందా, రాదు కదా. కాబట్టి కమ్ రౌండ్ అంటే మీనింగ్ ఏంటంటే రీగెయిన్ కాన్షియస్నెస్ అంటూ ఉంటాం. చేంజ్ హర్ ఒపీనియన్ లేదు, వెంట్ రౌండ్ ద ఏరియానా లేదు, ఓకేనా. సో అప్పుడు యాక్సిడెంట్ అయింది కాబట్టి కొన్ని నిమిషాల పాటు వాళ్ళు స్పృహలోకి రాలేరు అని, వాళ్ళ కాన్షియస్నెస్ని మళ్ళీ గెయిన్ చేసుకోలేదు అని. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. ఇది కూడా కామన్ సెన్స్ క్వశ్చన్. ఇదైతే చాలా సింపుల్ అండి. చూడండి ఇది మీకు దేని మీద వస్తున్నాయో తెలుసా క్వశ్చన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీదనే అడుగుతున్నాడు. ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద అడుగుతున్నాడు అంటే ఎంత జాగ్రత్తగా చూసుకోండి ఇవి. సో ప్రతి టాపిక్ ప్రతి కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్ అండి.
ఇది వదిలేస్తా, ఇది చదువుతా, ఇది నాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం వేస్ట్, మార్క్స్ చేయలేరు, రావు కూడా మార్క్స్ మీకు. ప్రతి కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి, ఈజీగా మార్క్స్ అనేవి వస్తూ ఉంటాయి, రైట్. ఇక్కడ మనకు ద ఫుడ్ వాజ్ హారీ. చూడండి ఇక్కడ మనకు హారిఫయ్యా, హారరా, హారిబులా, హారియబులా. ఓకేనా. చూడండి ఇక్కడ మనకు ఫుడ్ అనేది ఎలా ఉంది, ఫుడ్ అనేది ఏంటిది మనకు నౌనే కదా. సో ఆ ఫుడ్ అనేది ఎలా ఉందో చెప్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ కంపల్సరీ మనకు అడ్జెక్టివ్ రావాలి. ఫుడ్ యొక్క క్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. మరి అడ్జెక్టివ్ కావాలి అంటే మరి అప్పుడు ఇక్కడ మనకు హారిఫై. హారిఫై అంటే ఏంటి, ఇది మనకు వెర్బ్, ఇది ఆన్సర్ కాదు. హర్రర్ అంటే ఏంటి, ఇది మనకు నౌను, ఇది ఆన్సర్ కాదు. హారిబుల్ అంటామా, హారేబుల్ అంటామా, హారిబుల్ అంటాం. ఇప్పుడు ఐబిఎల్ఈ అడ్జెక్టివే, నెక్స్ట్ మనకు ఏబిఎల్ఈ కూడా అడ్జెక్టివే, ఇది అడ్జెక్టివే, ఇది కూడా సఫిక్స్ అడ్జెక్టివే అండి. చూడండి ఇక్కడ మనకు హారిఫై అంటేనేమో వెర్బ్ యొక్క సఫిక్స్, హారిఫై, హారిఫైడ్, హారిఫైడ్ అంటే హారిఫైయింగ్ అంటే కదా. హర్రర్ అంటేనేమో నౌన్ యొక్క సఫిక్స్. ఐబిఎల్ఈ ఏబిఎల్ఈ అంటేనేమో ఇది రెండు అడ్జెక్టివ్ సఫిక్సెసే, కానీ హారిబుల్ అంటాం, ఐబిఎల్ఈ వాడతాం దీనికి ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనము సో హారిబుల్, ఓకేనా. సో హారిబుల్ అనేది వాడతాం కాబట్టి ఆప్షన్ ఓకేనా 3 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. హారిబుల్ అనాలి, రైట్. ఆప్షన్ 3, ఎందుకంటే అడ్జెక్టివ్ ఫామ్ కావాలి అక్కడ మనకు. ఓకే, ఫుడ్ అనేది ఎలా ఉంది అంటే చాలా భయంకరంగా ఉంది, నెగిటివ్ మీనింగ్ అనమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఇది కూడా సేమ్, మళ్ళీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీదనే 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు సరిగ్గా గమనిస్తే 2 క్వశ్చన్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీదనే ఉన్నాయి. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద, డైరెక్ట్ క్వశ్చన్ అది. అంటే ఎట్లా ఉన్నాయో చూడండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్, ఏ వర్డ్ ఏమవుద్ది అనేది. ఓకేనా. చూడండి ఇక్కడ మనకు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే హీ లివ్డ్ ఇన్ హిస్ యాన్సెస్ట్రల్ హౌస్. ఓకేనా, యాన్సెస్ట్రల్ హౌస్. చూడండి ఇక్కడ మనకు యాన్సెస్ట్రల్ హౌస్, అతను నివసించాడు, అతని యొక్క యాన్సెస్ట్రల్ హౌస్లో నివసించాడు. హౌస్ అనేది నౌను కదా. ఓకేనా. యాన్సెస్ట్రల్ అంటే ఏంటి, వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ ఫ్యామిలీ పీపుల్ ఉంటారు కదా, ఇది తాతలు ముత్తాతలు ఉంటారు కదా, అది మనకి యాన్సెస్ట్రల్ అంటూ ఉంటాం, రైట్. ఇది మనకి ఏమవుతుంది ఇక్కడ అడ్జెక్టివ్ ఫామ్ అవుతుంది. ఏమవుతుంది మనకి, ఇది అడ్జెక్టివ్ ఫామ్ అవుతుంది. ఏమడుతున్నాడు అంటే చూస్ ద కరెక్ట్ నౌన్ ఫామ్ అడుగుతున్నాడు. యాన్సెస్ట్రల్ అనే వర్డ్కి నౌన్ ఫామ్ అంట. చూడండి యాన్సెస్ట్రస్ అనే వర్డ్ ఉండదు, ఉన్నా సరే ఓఈఎస్తో టెండ్ అయితే అది మనకు అడ్జెక్టివ్ అవుతుంది, నౌన్ ఫామ్ కాదు. తీసేయండి. ఎల్వై తోటి ఎల్ఎల్వై తోటి ఎండ్ అయితే అది మనకి ఏమవుతుంది అండి, యాడ్వర్బ్ ఫామ్ అవుతుంది. చూడండి ఓఈఎస్ అనేది మనకు అడ్జెక్టివ్ యొక్క సఫిక్స్, అసలు ఈ వర్డ్ ఉండదు ఫస్ట్, ఉన్నా కానీ అది అడ్జెక్టివ్ అవుతుంది, ఇది ఆన్సర్ కాదు. యాన్సెస్ట్రల్లీ అంటే ఇది మనకి యాడ్వర్బ్ సఫిక్స్ కదా, ఇది నౌన్ ఫామ్ కాదు. యాన్సెస్ట్రీ ఉంది, యాన్సెస్టరింగ్ ఉంది. యాన్సెస్టరింగ్ ఏందండి, సరే ఆ వర్డ్ ఉండదు ఫస్ట్, ఉన్నా కానీ మనకు ఐఎన్జీ అంటే వెర్బ్ ఫామ్ కదా, కాబట్టి ఇది మనకు వెర్బ్ ఫామ్. సో ఈ మూడిట్లో మనకు నౌన్ ఫామ్ లేదు కదా, ఒకటి కంపల్సరీ యాన్సెస్ట్రీ. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. అట్లా ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఈ ఫామ్ అవుద్ది. ఇప్పుడు మీకు తెలిసిన కాన్సెప్ట్స్ మీద మీరు ఎలిమినేట్ చేశారనుకోండి, రిమైనింగ్ మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. 6th క్వశ్చన్, ఇది మనకు కొలొకేషన్. కొలొకేషన్ అంటే ఏంటంటే ఆ వర్డ్ తోటి ఎక్కువగా మనం ఏ వర్డ్ యూజ్ చేస్తాము అని, అంతే. ద బిల్ డాష్ టు ఏ టోటల్ ఆఫ్ 300 రూపీస్. బిల్ అనేది సో 300 రూపీస్ అయిందట. మరి కమ్స్ టు ఏ టోటల్ అంటామా, అరైవ్స్ టు ఏ టోటల్ అంటామా, గెట్స్ టు ఏ టోటల్ అంటామా, బికమ్స్ టు ఏ టోటల్ అంటామా. చూడండి ఇక్కడ అరైవ్స్ ఎట్ అంటాం, ఇది మనకు ఆన్సర్ కాదు. గెట్స్ టు ఏ అంటామా, లేదు, ఇది కూడా ఆన్సర్ కాదు. బికమ్స్ ఏ టోటల్ ఆఫ్ అంటాం, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ద బిల్ కమ్స్ టు ఏ టోటల్. ఎక్కడి వరకు వచ్చింది అంటే 300 రూపీస్ వరకు వచ్చింది. ద బిల్ కమ్స్ టు ఏ టోటల్ అంటాం, ద బిల్ కమ్స్ టు ఏ టోటల్ ఆఫ్ అంటాం, రైట్. ఈ కొలొకేషన్ ఇది యూజ్ చేసుకుంటాం. అంటే ఇది ఇలా ఈ సెంటెన్స్ ఇందులో మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే కమ్స్ అనే వర్డ్ యూజ్ చేసుకోవాలి. అన్నిటి మీనింగ్ సేమే రావడమే, కానీ ఇక్కడ మనము ద బిల్ కమ్స్ టు ఏ టోటల్ ఆఫ్ 300 రూపీస్ అట్లా. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. పంక్చువేషన్ మార్క్స్, ఒక సెంటెన్స్ అనేది ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, పంక్చువేషన్ మార్క్స్ మీద వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనా. చూడండి ఇక్కడ మిరాక్యులస్లీ హీ సర్వైవ్డ్ ద క్రాష్. చూడండి ఇక్కడ మనకు మిరాక్యులస్లీ హీ సర్వైవ్డ్ ద క్రాష్. మిరాక్యులస్లీ అంటే ఇక్కడ మనకు ఒక యాడ్వర్బ్ ఫామ్ ఇచ్చాడా లేదా, ఇచ్చాడు. ఓకేనా, ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ యాడ్వర్బ్ ఫామ్ ఇచ్చాడు కాబట్టి దీని పక్కన కంపల్సరీ ఒక సెంటెన్స్, ఇది సపరేట్, ఇది సపరేట్ సెంటెన్స్ అండి. కాబట్టి ఇక్కడ మనకు మిరాక్యులస్లీ అని చెప్పి దాని పక్కన కామా పెట్టి మనం సెంటెన్స్ రాసుకోవాలి. కాన్సిక్వెంట్లీ అని చెప్పి కామా పెట్టుకొని సెంటెన్స్ రాస్తాం కదా అట్లా. ఫైనల్లీ, చూడండి ఫైనల్లీ దే ఓన్ ద మ్యాచ్ అంటాం కదా, సో ఫైనల్లీ రాసి దాని పక్కన కామా పెట్టి దే ఓన్ ద మ్యాచ్ అని రాస్తాం. అలాగే ఈ యాడ్వర్బ్ పక్కన కూడా మనం కామా పెట్టి సెంటెన్స్ రాయాలి. ఇక్కడ కామా ఉంది, ఇక్కడ కామా ఉంది, ఇక్కడ మనకు సెమీ కోలన్ ఉంది, ఆన్సర్ కాదు. ఇక్కడ కామా లేనే లేదు, ఇది కూడా ఆన్సర్ కాదు.
ఓకేనా? అది నెక్స్ట్ మిరాక్యులస్లీ కామా పెట్టాలి యాడ్వర్బ్ పక్కన. ఒక సెంటెన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి కామా పెట్టి ఇక్కడ రాజండి. హీ సర్వైవ్డ్ ద క్రాష్, హీ సర్వైవ్డ్ ద క్రాష్. ఇక్కడ కామా లేదు, ఇక్కడ కామా ఉంది నాన్న. చూడండి ఇది కంప్లీట్ ఒక సెంటెన్స్ అండి. ఈ సర్వైవ్డ్ ద క్రాష్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ రాసేటప్పుడు కామా పెడతారా? లేదు. హీ సర్వైవ్డ్ ద క్రాష్. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ కామా అవసరం లేదు. సెంటెన్స్లో కామా ఎందుకు ఉంటుంది? ఇక్కడ ప్యూర్గా రాసే సెంటెన్స్లో అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఐ ఏట్ అండ్ యాపిల్ అంటాం కదా, ఏట్ పక్కన కామా పెడతారా? లేదు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. చెప్పండి చూద్దాం. ద అబ్రివేషన్ పిఎల్ ఇన్ ఎ డిక్షనరీ ఎంట్రీ స్టాండ్స్ ఫర్ పిఎల్. డిక్షనరీలో పిఎల్ అంటే ఏంటిదండి? చెప్పండి చెప్పండి. పిఎల్ అంటే ఏమొస్తుంది? ప్లూరల్ ఫామ్. ప్లాట్ కాదు, ప్లే కాదు, ప్లస్ కాదు. ఏంటి చెప్పండి? ప్లూరల్ ఫామ్. పిఎల్ అంటే మనకేంటి? ప్లూరల్ ఫామ్ అంటూ ఉంటాం. ఓకేనా? ప్లూరల్ ఫామ్ అంటాం. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. A formal invitation is generally written in the dash person. First person, second person, third person, fourth person ఉన్నాడు ఫస్ట్. చూడండి ప్రొనౌన్స్లో పర్సన్స్ ఉంటాయి తెలుసా? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్ ప్లూరల్ ఉంటాం కదా. చాలా జాగ్రత్తగా చూసుకున్నానా? పర్సన్స్ ఫస్ట్ పర్సన్ అంటే ఎవరంటే ఐ, వి. ఐ అనేది సింగులర్, వి అనేది ప్లూరల్. సెకండ్ పర్సన్ అంటే ఎవరు? మన ముందుండే వాళ్ళు సెకండ్ పర్సన్, యు. యు అనేది సింగులర్, యు అనేది ప్లూరల్. థర్డ్ పర్సన్ అంటే ఎవరు? హీ, షీ, ఇట్. నెక్స్ట్ దే. ఇది మనకు థర్డ్ పర్సన్స్ అవుతారు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఫస్ట్ పర్సన్ ఎవరు? ఐ, వి. సెకండ్ పర్సన్ యు. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్. ప్లూరల్ ఏంటిది? దే. అట్లా. సో ప్రతి పర్సన్లో సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది అండి. ఫస్ట్ పర్సన్లో ఐ అనేది సింగులర్, వి అనేది ప్లూరల్. సెకండ్ పర్సన్లో యు. నువ్వు అన్నా యూనే, మీరు అన్నా యూనే ఇంగ్లీష్లో. కాబట్టి యూనే సింగులర్, యూనే ప్లూరల్. థర్డ్ పర్సన్స్ సింగులర్ ఏంటివి? హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్లో ప్లూరల్ ఏమొస్తుంది? దే. దే అనేది ప్లూరల్ అనమాట. ఓకేనా? కాబట్టి ఇది మనకు కాన్సెప్ట్ అండి, రైట్? అయితే ఇక్కడ ఒక ఫార్మల్ ఇన్విటేషన్ అనేది ఎవరి పేరు మీద ఇస్తారు అంటున్నాడు. చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫార్మల్ ఇన్విటేషన్ ఎప్పుడైనా సరే సో మనము థర్డ్ పర్సన్ తోటే ఇస్తాము అండి. అంటే ఐ కానీ, వి కానీ, యూ కానీ చెప్పకూడదు. ఆ పర్సన్ నేమ్ అని చెప్తాం, మిస్టర్, మిసెస్ అని చెప్పేసి. ఓకేనా? సో మిస్టర్, మిసెస్ అని చెప్పేసి మనము ఇస్తూ ఉంటాం. ఇప్పుడు వి ఇన్వైట్ అనకూడదు అక్కడ. సో మిస్టర్ శ్యామ్ ఇన్వైట్స్ యూ అట్లా. ఓకే? ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్వైట్స్ అంటాం కదా. కాబట్టి ఇట్లా మనం చూసుకుంటూ వెళ్తాం అనమాట. కానీ సో ఐ, వి, యూ అని చెప్పకూడదు. ఆ పర్సన్ పేరు అనేది రాసి ఆ పర్సనే రాస్తున్నా అని చూసుకోవాలన్నమాట. ఇప్పుడు పర్సన్ నేమ్ ఇచ్చాము అంటే అది థర్డ్ పర్సన్ అన్నట్టే. ఒకటి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. థర్డ్ పర్సన్ కింద ఇస్తారు. నెక్స్ట్ చెప్పండి. 10th క్వశ్చన్ చెప్పండి చూద్దాం. చాలా సింపుల్ క్వశ్చన్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ కాన్సెప్ట్ అన్నీ చెప్పాను. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పాను. ఓకేనా? చూడండి క్లాజెస్ మీద, సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ మీద కంపల్సరీ క్వశ్చన్. హీ రైట్స్ సో ఎలిజిబ్లీ దట్ ఐ కెనాట్ రీడ్ హిస్ లెటర్. చూడండి మనకు ఇల్లెజిబ్లీ. చూడండి ఇక్కడ లెజిబుల్, ఇల్లెజిబుల్. చాలా జాగ్రత్త చూడండి ఇక్కడ. లెజిబుల్, ఇల్లెజిబుల్ మీనింగ్ ఏంటి చెప్పండి? లెజిబుల్ అంటే ఏంటంటే లెజిబుల్ రైటింగ్ అంటే ఏదైతే మనం సింపుల్గా అర్థం చేసుకుంటామో దాన్ని మనం లెజిబుల్ రైటింగ్ అంటాం, అర్థమయ్యే రైటింగ్ అనమాట. ఇల్లెజిబుల్ అంటే ఏంటి? ఇప్పుడు లీగల్, ఇల్లీగల్ లాగా రెండు ఆపోజిట్ వర్డ్స్ కదా. లెజిబుల్, ఇల్లెజిబుల్ అనేవి ఆపోజిట్ వర్డ్స్. క్లియర్గా రాసుకోండి నోట్స్లో, చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చాయి. ఓకేనా? సో లెజిబుల్ అంటే దట్ కెన్ బి అండర్స్టూడ్. ఇల్లెజిబుల్ అంటే ద రైటింగ్ దట్ కెనాట్ బి అండర్స్టూడ్. ఓకేనా? అర్థం చేసుకోగలిగితే దాన్ని మనం లెజిబుల్ రైటింగ్ అంటాం. అర్థం కావట్లేదు అనుకోండి మనకు అది, దాన్ని ఏమంటాం మనము? ఇల్లెజిబుల్ అంటాం. ఏమంటాం దాన్ని? ఇల్లెజిబుల్ అంటాం. అది మనకు లెజిబుల్, ఇల్లెజిబుల్కు డిఫరెన్స్ అనమాట. ఓకేనా? సో చాలా ఇల్లెజిబుల్గా రాశాడు కాబట్టి సో నేను దాన్ని చదవలేదు అని, ఆ రైటర్ని చదవలేను అని, రైట్? కాబట్టి ఇక్కడ మనకు ఇల్లెజిబుల్ అంటే మీనింగ్ అది. ఎనీవే ఇక్కడ క్వశ్చన్ ఏమడుతున్నా అంటే సెంటెన్స్ ఇచ్చి వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ ద సెంటెన్స్ ఎబో అంటే ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటున్నాడు. సింపుల్ సెంటెన్సా, కాంప్లెక్సా, కాంపౌండా, ఇంపరేటివ్ సెంటెన్సా? ఇంపరేటివ్ అవుతుందా? కాదు. చూడండి ఇంపరేటివ్ అంటే సబ్జెక్ట్ ఉండకూడదు అక్కడ. హెల్ప్ ద పూర్, గెట్ అవుట్. ఓకే? సో గెట్ అప్ ఎర్లీ. ఓకేనా? ఇట్లా రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, క్లోజ్ ద డోర్, క్లోజ్ ద విండో, ఓపెన్ ద డోర్.
సబ్జెక్ట్ లేని సెంటెన్సెస్ని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఓకేనా, అది రైట్. డైరెక్ట్ V1 తోటి కానీ డోంట్ తోటి కానీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ప్లీజ్ అవన్నీ. ఓకే, ఇది మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ ఆన్సర్ కాదు. ఇప్పుడు మనకు సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా? సింపుల్ సెంటెన్స్లో ఒకటే క్లాజ్ ఉంటుంది, ఇండిపెండెంట్ క్లాజు. కాంపౌండ్ సెంటెన్సెస్లలో 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటాయి. కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక డిపెండెంట్ క్లాజ్, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది అండి. ఇదంతా పక్కన పెడితే కూడా సింపుల్గా ఆన్సర్ ఎలా చేయొచ్చు అంటే, సో కంజంక్షన్స్, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటే అది మనకు కాంపౌండ్ సెంటెన్స్ అవుద్ది. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటే అది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుద్ది అండి. ఇక మనకు దట్ అనే సబార్డినేటింగ్ కంజంక్షన్ ఉంది. ఓకేనా, హీ రైట్స్ సో ఓకేనా ఇల్లిజిబ్లీ దట్ ఐ కెనాట్ రీడ్ హిజ్ లెటర్. ఓకే, చాలా ఓకేనా, సో అర్థం కాకుండా రాస్తాడు, అందువలన చదవలేను. కాబట్టి ఇక్కడ మనకు ఈ దట్ అనే కంజంక్షన్ ఉంది కాబట్టి ఇది మనకి ఏమవుతుంది అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సో దట్ కాంబినేషన్ ఉంది కదా ఇక్కడ, సో దట్ కాంబినేషన్ వస్తే అది మనకి ఏ సెంటెన్స్ అవుతుందో చెప్పండి? కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది నాన్న. ఓకేనా, ఏమవుతుంది? సో దట్ కానీ సచ్ దట్ కానీ సెంటెన్సెస్ ఇలా వచ్చాయనుకోండి కంజంక్షన్స్, అది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఇది కూడా చూడండి, మీకు అండ్ కానీ, బట్ కానీ, ఆర్ కానీ, దేర్ ఫోర్ కానీ, నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇవి ఉంటే కాంపౌండ్ సెంటెన్స్. దట్ కానీ, బికాస్ కానీ, సో దట్ కానీ, సచ్ దట్ కానీ, ఓకేనా. సో యాజ్ కానీ, సిన్స్ కానీ, ఇఫ్ కానీ, దో కానీ, ఆల్దో కానీ, ఈవెన్ దో కానీ, ఆఫ్టర్ కానీ, బిఫోర్ కానీ, ఇలా ఉంటే మనకి అది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఆ కంజంక్షన్స్ తోటే చెప్పొచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సింపుల్ ప్రెజెంట్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వెర్బ్ ఫామ్. ఓకేనా, సో మనకు ఏ సెంటెన్స్కి కరెక్ట్ వెర్బ్ ఫామ్ ఉంది అని అంటున్నాడు అండి. ఓకేనా, సో 4 సెంటెన్స్లు ఇచ్చాడు, ఏ సెంటెన్స్కి కరెక్ట్ వెర్బ్ ఫామ్ ఉంది అని అడుగుతున్నాడు. చూద్దాం ఇక్కడ. మై ఫ్రెండ్స్, ఆల్వేస్, ఆల్వేస్, ఆల్వేస్. ఓకే, ఒకసారి 4th ఆప్షన్ చూడండి, ఈజ్, వియర్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఇవి మనకేంటివండి? బీ ఫామ్స్. ఇవి మనకేంటివండి? బీ ఫామ్స్. బీ ఫామ్స్ తోటి ఎప్పుడైనా సరే మనకు V4 రావచ్చు, V3 రావచ్చు నాన్న. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అనే బీ ఫామ్స్ కదా ఇవి. బీ ఫామ్స్ తోటి ఎప్పుడైనా సరే V4 రావచ్చు, V3 రావచ్చు. ఓకేనా, వెర్బ్ ఫామ్స్ V4 రావచ్చు, V3 రావచ్చు, కానీ V1 అయితే రాకూడదు. 4th ఆప్షన్లో మై ఫ్రెండ్ ఈజ్ ఆల్వేస్ వియర్, వియర్, వియర్డ్, వియర్, వోర్, వోర్న్. ఓకేనా, వియరింగ్ అంటాం. రైట్, మరి ఇప్పుడు ఇక్కడ మనకు సో వియర్ అనేది V1 కదా, యామ్, ఈజ్, ఆర్ తోటి V1 అయితే రావద్దు కదా, కాబట్టి ఈ ఆప్షన్ అయితే ఆన్సర్ కాదు. తీసేయండి ఆప్షన్. మిగతా 3 ఆప్షన్ చూద్దాం. 2 రాంగ్ అయితే 1 రైట్ అవుతుంది ఇందులో. చూడండి, మై ఫ్రెండ్స్, మై ఫ్రెండ్స్ ఆల్వేస్, ఆల్వేస్ ఉంది కాబట్టి జనరల్గా సింపుల్ ప్రెజెంట్లో చెప్పుకోవాలి మనం. మై ఫ్రెండ్స్ ఆల్వేస్ వియర్ నైస్ క్లాత్స్, మై ఫ్రెండ్ ఆల్వేస్ వియర్స్ నైస్ క్లాత్స్, మై ఫ్రెండ్ ఆల్వేస్ వియర్ నైస్ క్లాత్స్. చెప్పండి ఒకసారి, ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. మై ఫ్రెండ్స్ అంటే దే అన్నట్టే కదా, ప్లూరలా, సింగులరా? ప్లూరల్. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్లో మీరు దే వచ్చినప్పుడు, ఓకేనా, సింపుల్ ప్రెజెంట్లో దే వచ్చినప్పుడు, సపోజ్ దే వచ్చినప్పుడు ఓన్లీ V1 రాస్తారా? V1కి ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ చేస్తారా? దే గో అంటారా? దే గోస్ అంటారా? దే గో అంటాం. దే వచ్చినప్పుడు మనము డూ వాడాలి, డస్ కాదు. సో డూ వాడాలి కాబట్టి ఓన్లీ V1 వాడాలన్నమాట. V1కి ఎస్ అనేది యాడ్ కాకూడదు కాబట్టి సో దే గో టు కాలేజ్ అంటాం. అలాగే దే వియర్ నైట్స్ క్లాత్స్ అంటాం. మై ఫ్రెండ్స్ ఆల్వేస్ వియర్ నైట్స్ క్లాత్స్. ఓకేనా, దే వచ్చింది కాబట్టి డూ ఫామ్ వాడాలి. డూ ఫామ్ అంటే అక్కడ ఓన్లీ V1 వాడుకోవాలి. సో వియర్స్ అనేది రాంగ్ కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. దీని మీద చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది మన యాప్లో. సెకండ్ ఆప్షన్ మై ఫ్రెండ్. మై ఫ్రెండ్ అంటే ఏంటి? సింగులర్ కదా, హీ కానీ షీ కానీ అవ్వాలి కదా. చూడండి ఇక్కడ అందరు హీ కానీ షీ కానీ అవుద్ది. ఓకేనా, చెప్పండి ఇంకా నాకు అందరూ. మై ఫ్రెండ్ అంటే అమ్మాయి, అబ్బాయి అయితే హీ, అమ్మాయి అయితే షీ. ఇప్పుడు మై ఫ్రెండ్ అంటే హీ కానీ షీ కానీ. ఇప్పుడు షీ ఆల్వేస్ చూడండి, హీ షీట్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్లో హీ షీట్ వచ్చినప్పుడు ఓన్లీ V1 రాస్తారా? V1కి ఎస్ యాడ్ చేస్తారా? V1కు ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఎస్ కానీ యాడ్ చేయాలి. ఇప్పుడు షీ గో అంటారా? షీ గోస్ అంటారా? షీ గోస్, హీ గోస్ అట్లా. షీ ఈట్స్, హీ ఈట్స్ అంటాం. మరి ఇప్పుడు కూడా మనకు మై ఫ్రెండ్ అంటే ఒక్కడే కదా, అంటే వాడు, ఆడో, అమ్మో. సో మనకు షీ కానీ షీ కానీ అవుతుంది. ఇప్పుడు హీ ఆల్వేస్ వియర్ నైట్స్ క్లాత్స్ అంటామా? హీ ఆల్వేస్ వియర్స్ నైట్స్ క్లాత్స్ అంటామా? వియర్ అంటామా? వియర్స్ అంటామా? వెర్బుకి ఎస్ యాడ్ చేయాలి, సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎస్ యాడ్ చేయలేదు 3 ఆప్షన్లో, కాబట్టి ఆన్సర్ తీసేయండి. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ మనకు 2 అనేది ఆన్సర్ వస్తుంది అండి. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. దట్స్ ఇట్.
ఆప్షన్ ఎలిమినేషన్ తోటి ఆన్సర్ వచ్చింది. చూడండి ఈస్ పక్కన V4 కానీ V3 కానీ ఉండాలి. ఇక్కడ V4 V3 కాదు కదా, V1 ఉంది, రైట్. కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఫస్ట్ ఆప్షన్ మై ఫ్రెండ్స్ అంటే దే వచ్చింది కాబట్టి కంపల్సరీ ఇక్కడ మనము సో ప్లూరల్ వెర్బే వాడాలి. సో ప్లూరల్ వెర్బ్ అంటే వియర్సా వియర్, ఓకేనా. దే వచ్చింది కాబట్టి V1కి ఎస్ యాడ్ చేయకూడదు అస్సలు, ఓకేనా. సో దే వచ్చింది కాబట్టి ఓన్లీ V1నే వాడాలి. కానీ ఇక్కడ V1కి ఎస్ యాడ్ చేసిండు, సో దే వియర్ అంటాం, దే వియర్స్ అన్నాం. తీసేయండి ఆప్షన్. సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో మై ఫ్రెండ్ అన్నాడు అంటే సింగులర్ వాడండి. ఇక్కడ హీ కానీ షీ కానీ కావాలి. హీ కానీ షీ కానీ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం కదా, దే వచ్చినప్పుడు చేయకూడదు, హీ షీట్ వచ్చినప్పుడు చేయాలి. మరి చేయాలంటే ఇక్కడ చేసిండి, ఇక్కడ చేయలేడు, కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీకు సరిగ్గా అర్థమవుతే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు అండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే V1కి ఎస్ యాడ్ చేస్తారు, V1కి ఎస్ యాడ్ చేయరు, ఇట్లా కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్ చూడండి. చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్, రైట్. చెప్తున్నా కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద 3వ క్వశ్చన్ ఇది, ఓకేనా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఇదేమో డైరెక్ట్ క్వశ్చన్ అండి, అవి కొంచెం ఇండైరెక్ట్ క్వశ్చన్స్. 3వ క్వశ్చన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద. అందుకే చెప్తున్నా కదా ఫస్ట్ టాపిక్ మన యాప్లో కానీ మన బుక్లో కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని జనరల్గా డిస్కస్ చేశాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని. కాబట్టి ఫస్ట్ టాపిక్ని క్లియర్గా నేర్చుకోవడం ఇంపార్టెంట్ నాన్న. మీకు ఫస్ట్ టాపిక్ని క్లియర్గా నేర్చుకోవాలి మీరు, అప్పుడే మీకు అర్థమవుతుంది, ఓకేనా. రైట్. కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఏమడుతున్నాడు అంటే చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద వర్డ్స్ అండర్లైన్డ్, ఓకేనా. ఒక సెంటెన్స్ ఇచ్చాడు, సెంటెన్స్లో వర్డ్స్ అండర్లైన్ చేశాడు, అండర్లైన్ చేసిన వర్డ్స్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే నౌన్ అవుద్దా, ప్రనౌన్ అవుద్దా, అడ్జెక్టివ్ అవుద్దా, వెర్బ్ అవుద్దా, యాడ్వర్బ్ అవుద్దా, ప్రిపోజిషనా, కంజంక్షనా, ఇంటర్జెక్షన్ ఏమవుద్దా అని అడుగుతున్నాడు అంతే. చూడండి ఇక్కడ మూడింటిని అండర్లైన్ చేశాడు. కుక్కు 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 3 సేమే ఉన్నాయి, కానీ వాటి యొక్క సో ఏమంటారు యాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట, ఓకేనా. 3 అడ్జెక్టివ్ అవుతుంది, నౌన్ అవుతుంది, ఓకేనా. డిఫరెంట్గా వస్తాయి. చూద్దాం. కెన్ ఏ గుడ్ కుక్, చూడండి ఇక్కడ కెన్ ఏ గుడ్ కుక్ వితౌట్ లుకింగ్ ఇన్ టు ఏ కుక్ బుక్. అంటే బుక్లో చూడకుండా ఒక మంచి కుక్ బుక్లో చూడకుండా కుక్ చేస్తాడా అని అడుగుతున్నాడు క్వశ్చన్. అయితే ఇక్కడ కెన్ ఏ గుడ్ కుక్ కామ పెట్టాడు కాబట్టి ఇక్కడ వరకు సెంటెన్స్ నార్మల్గా ఉంది. కెన్ ఏ గుడ్ కుక్, గుడ్ అనేది మనకి అడ్జెక్టివ్ కదా, ఏ అనేది ఆర్టికల్ కదా, కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌనే కదా కాంబినేషన్, ఓకేనా. ఒక మంచి కుక్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ కుక్ అనేది ఎలా యాక్ట్ చేస్తుందండి, నౌన్లా యాక్ట్ చేస్తుంది. అది ఏ గుడ్ బాయ్, ఏ గుడ్ గర్ల్, బాయ్ గర్ల్ నౌన్సే కదా. ఏ గుడ్ కుక్, అప్పుడు కుక్ ఏమవుతుంది, నౌనే కదా, నౌన్. కుక్ అనేది నౌన్. ఫస్ట్ బ్లాంక్ మనకు నౌన్ కండి, కాబట్టి ఈ 2 ఆప్షన్స్ కావు. ఫస్ట్ బ్లాంక్ మనకు నౌన్, ఇది ఉంది, ఓకేనా. రైట్. సెకండ్ బ్లాంక్ ఎట్లాగో మనకు వర్బే ఇచ్చాడు కదా, దీంట్లో కూడా కాబట్టి సెకండ్ ఆప్షన్ అంటే సెకండ్ ఇది వర్బ్ అన్నట్టు. కెన్ ఏ గుడ్ కుక్ వితౌట్ లుకింగ్, కుక్ చేస్తాడా అని ఈ సబ్జెక్ట్ ఇది మనకు వెర్బ్ లాగా ఉంది, V1 లాగా ఉంది, కాబట్టి ఇది మనకు వెర్బ్ సెకండ్ ఇది, ఓకేనా. ఓకే. వితౌట్ లుకింగ్ ఇంటూ ఏ కుక్ బుక్, ఇక్కడ సేమ్ చూడండి, ఇక్కడ ఏ డాష్ బుక్, సేమ్ అసలు ఎంత సింపుల్ చూడండి. మీకు చెప్పాను వెళ్దా, సేమ్ అదే బ్లాంక్. ఇప్పుడు ఆర్టికల్ పక్కన ఇక్కడ నౌన్ ఉంది కాబట్టి ఆర్టికల్కి నౌన్కి మధ్యలో ఒకటే వర్డ్ ఉంటుంది, అది కంపల్సరీ ఏమవుతుందండి, అడ్జెక్టివ్ అవుతుంది. సో ఆర్టికల్ అడ్జెక్టివ్ ప్లస్ నౌనే కదా, మనకు కావాల్సింది పేరు. ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, ఇక్కడ క్వశ్చన్లో మరి ఇక్కడ మనకు సో ఆర్టికల్ ఉంది, అక్కడ ఏ అనే ఆర్టికల్ ఉంది, ఓకేనా. కుక్ అనే ఆర్టికల్ ఉంది, బుక్ ఉంది, కుక్ ఉంది. ఇక మనకు ఏ కుక్ బుక్ అంటే ఏ కుక్ బుక్ అన్నప్పుడు ఇదే కదా మనకు, బుక్ అనేది నౌనే కదా, ఆర్టికల్కి నౌన్కి మధ్యలో వచ్చేది కంపల్సరీ అడ్జెక్టివే కదా, కాబట్టి లాస్ట్ మనకి ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నౌన్ కామా వెర్బ్ కామా అడ్జెక్టివ్, నౌన్ వెర్బ్ అడ్జెక్టివ్స్ అవుతాయి అన్నమాట, రైట్. ఇక్కడ మనకు ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, సేమ్ అది కూడా అంతే కదా, అక్కడ ఆర్టికల్ ఇచ్చారు లాస్ట్లో, ఏ ఆర్టికల్ ప్లస్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్, మరి ఇది అడ్జెక్టివ్ యొక్క బ్లాంకే కదా, అడ్జెక్టివ్ అన్నట్టే కదా కుక్ అనేది ఇక్కడ అయ్యేది, కాబట్టి నౌన్ వెర్బ్ అడ్జెక్టివ్ అంతే, ఓకేనా. ఇట్లా మీరు కాన్సెప్ట్ తెలిసిందంటే చాలా సింపుల్ అండి, ఓకేనా. అది నెక్స్ట్ కంప్లీట్ ద సెంటెన్స్ విత్ అ కరెక్ట్ ఆర్టికల్ ఆర్ నో ఆర్టికల్. సో సెంటెన్స్ని కంప్లీట్ చేయమంటుండు, ఓకేనా. ఆర్టికల్ బేస్ చేసుకొని ఆన్సర్ క్వశ్చన్ అనేది అడిగాడు, ఓకే. ద ఈమెయిల్ వాజ్ సెంట్, ఈమెయిల్ అనేది సెండ్ చేయబడింది, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. బీ ఫామ్ ప్లస్ V3 కదా, బీ ఫామ్ ప్లస్ V3 అంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది. ద ఈమెయిల్ వాజ్ సెంట్ బై డాష్ యూనివర్సిటీ స్టూడెంట్,
ఒక యూనివర్సిటీ స్టూడెంట్ ద్వారా ఈమెయిల్ అనేది సెండ్ చేయబడిందట. రైట్. ఇప్పుడు ఏ యూనివర్సిటీ స్టూడెంటా, యాన్ యూనివర్సిటీ స్టూడెంటా, నో ఆర్టికలా, దా వస్తుందా? ఫస్ట్ స్టూడెంట్ అనేది కామన్ నౌన్ కదా, స్టూడెంట్స్ అనేది కామన్ నౌన్ కదా. ఇక్కడ కామన్ నౌన్ ఇచ్చాడు కాబట్టి కంపల్సరీ ఆర్టికల్ వస్తుంది, కాబట్టి ఈ ఆప్షన్ కాదు. ఆర్టికల్ రావాల్సిందే, నో ఆర్టికల్ అయితే ఏముండదు ఆన్సర్. ఏముంది, యాన్ ఉంది, దా ఉందండి. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, ఈమెయిల్ అని సెండ్ చేయబడింది ఒక యూనివర్సిటీ స్టూడెంట్ ద్వారా అన్నట్టే కదా. ఆ యూనివర్సిటీ స్టూడెంట్ ద్వారా ఏం రాదులే ఇక్కడ, ఎందుకంటే ఆ యూనివర్సిటీ స్టూడెంట్ అనాలి అంటే పక్కన ఇంకా ఈ స్టూడెంట్ గురించి మాట్లాడాలి. హూ అని చెప్పేసి ఏదో ఒకటి లేదు కాబట్టి ఇక్కడ సో ఆ అనే మీనింగ్ రావట్లేదు, అంటే పర్టికులర్ సెన్స్ కాదు, దాని ఆర్టికల్ రాదు. దాని ఆర్టికల్ వస్తే ఏమవుతుందంటే ద ఈమెయిల్ వాజ్ సెంట్ బై ద యూనివర్సిటీ స్టూడెంట్ హూ అని చెప్పేసి పక్కన సెంటెన్స్ రావాలి. ఏం లేదు కాబట్టి ద యూనివర్సిటీ స్టూడెంట్ కాదు. ఇప్పుడు మనకు ఒక యూనివర్సిటీ స్టూడెంట్ అనే మీనింగ్ వస్తుంది. ఒక అన్నప్పుడు మనము ఏ కానీ యాన్ కానీ తీసుకోవాలి అండి. ఒక అనే ఆర్టికల్ రావాలి అంటే ఏ అన్నా యాన్ అన్నా ఒక అనే మీనింగ్ రావాలంటే. మరి ఇప్పుడు ఏ యూనివర్సిటీ స్టూడెంటా, యాన్ యూనివర్సిటీ స్టూడెంటా చెప్పండి. ఓకేనా? చూడండి, మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను అండి. ఏ అనేది ఏమో కాన్సనెంట్ సౌండ్స్కి వాడాలి, ఓకేనా. యాన్ అనేది ఏమో వోవెల్ సౌండ్స్కి వాడాలి. ఏ అనేది ఏమో కాన్సనెంట్ సౌండ్స్కి వాడాలి, యాన్ అనేది ఏమో వోవెల్ సౌండ్స్కి వాడాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇంగ్లీష్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. లేదు, మనము తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అక్కడ ఏ వర్డ్ ఇచ్చినా సరే దాన్ని తెలుగులో రాయండి. తెలుగులో రాసినప్పుడు సౌండ్ ఆ నుంచి ఆహా వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు అది ఓవెల్ కాబట్టి యాన్ వాడాలి. అదే ఒకవేళ సౌండ్ అనేది కా నుంచి హా వరకు వచ్చింది అనుకోండి, అది మనకు కాన్సనెంట్ కాబట్టి మనం ఏ అనే ఆర్టికల్ వాడాలి. ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ స్టూడెంట్ అనేది యూ అనేది ఓవెల్ అని చెప్పేసి యాన్ పెట్టకూడదు. ఇక్కడ తెలుగులో రాయండి, యూనివర్సిటీ అంటే యా కదా. సో యా అనేది మనకు తెలుగులో కాన్సనెంటా ఓవెలా? యా అనేది తెలుగులో కాన్సనెంటా ఓవెలా? కాన్సనెంట్. మరి కాన్సనెంట్ కాబట్టి ఇక్కడ మనకు ఏమొస్తుంది ఆన్సర్? ఏ యూనివర్సిటీ స్టూడెంట్. కాబట్టి ఇక్కడ మనకు కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ అనే ఆర్టికల్ వాడతాం. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ ఒక యూనివర్సిటీ స్టూడెంట్ అంటున్నాం కాబట్టి దా అనే ఆర్టికల్ రావట్లే. దా అంటే మీనింగ్ ఏంటి? అది ఆ అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఒక అనే మీనింగ్ ఏ అనే ఇస్తాయి. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ తీసుకోవాలి, ఈ 2 పోతాయి. ఈ రెండిట్లో లేది అన్నప్పుడు అక్కడ కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి మనం ఏం వాడాలి చెప్పండి? ఏ యూనివర్సిటీ స్టూడెంట్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 14th క్వశ్చన్. ఐ కుడ్ నాట్ స్లీప్ డాన్స్ ద నైట్. నేను పడుకోలేదు. చూడండి, ఇక్కడ మనకు కెన్నుకుడ్డు మనకేంటంటే ఎబిలిటీ గురించి మాట్లాడతాయి అండి. ఓకే, ఐ కుడ్ నాట్ స్లీప్ డాష్ ద నైట్. టు నైటా, ఓకేనా, ఆఫ్ ద నైటా, ఫ్రమ్ ద నైటా, డ్యూరింగ్ ద నైటా? సో నైట్ టైం పడుకోలేదు కాబట్టి ఇక్కడ మనకు డ్యూరింగ్ ద నైట్ అంట ఎప్పుడైనా సరే. ఓకేనా, డ్యూరింగ్ ద నైట్ అంట. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో మీకు నేను మన యాప్లో క్లియర్గా డిస్కస్ చేశాను. ఒకవేళ మీరు కోర్సు తీసుకొని క్లాస్ వినకపోతే మాత్రం ఈ క్వశ్చన్కి కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ ఆన్సర్ అయితే పెడతారు. ఈ మోడల్ కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ ఆన్సర్ కంపల్సరీ పెట్టే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ మోడల్ అనమాట ఇది. చాలామంది జనరల్గా గెస్ చేయరండి. ఇంత లెవెల్ అడుగుతాడా క్వశ్చన్స్, ఇంత డీప్గా వెళ్తాడా అనుకుంటాము, కానీ ఇంత డీప్గా వెళ్ళి ప్రీవియస్ క్వశ్చన్ ఇచ్చిండు అంటే మనం ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని మోడల్స్ మీద మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి అన్న పాయింట్ మనకి ఇక్కడ చూపిస్తుండే అనమాట. అన్ని మోడల్స్ మీద నేను క్వశ్చన్స్ అడుగుతారా బాబు అని చెప్తున్నట్టు లెక్క. ఓకేనా, అది కాబట్టి ఇది మనకు ఒక చిన్న మోడల్ అండి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో. దాని మీద ఇచ్చిండు క్వశ్చన్. అన్నీ చదువుకొని పెట్టుకోవాలండి మనం. ఓకేనా, ఇంగ్లీష్ అంటే ఒక యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో మీకు సపోజ్ ఒక 10 మోడల్ ఉన్నాయనుకోండి, 10కి 10 మోడల్ మీకు తెలిసి ఉండాలి అంతే. డైరెక్ట్ క్వశ్చన్ ఇది మనకు. దే మేడ్ హిమ్ ప్రెసిడెంట్ అనేది డైరెక్ట్ క్వశ్చన్, మన బుక్లో నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకేనా, ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏమడుతున్నాడు? చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఫర్ ద గివెన్ సెంటెన్స్. ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాడు. అయితే దే మేడ్ హిమ్ ప్రెసిడెంట్. చూడండి ఇక్కడ అందరూ వాళ్ళు అతన్ని ప్రెసిడెంట్ లాగా చేశారు. దే మేడ్ హిమ్ ప్రెసిడెంట్. ఓకేనా, వాళ్ళు అతన్ని ప్రెసిడెంట్ లాగా చేశారు అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం తీసుకుంటారు మరి? ఓకేనా, హిమ్ అనేది ఆబ్జెక్టా, ప్రెసిడెంట్ అనేది ఆబ్జెక్టా? అక్కడ దే మేడ్ హిమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్ అంటే హిమ్ అనేది ఆబ్జెక్టా, ప్రెసిడెంట్ అనేది ఆబ్జెక్టా? ప్రెసిడెంట్ అనేది ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ కాదు అండి. ఓకేనా, సో హిమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ప్రెసిడెంట్ అనేది ఏంటిదో తెలుసా? ఆబ్జెక్ట్ కాంప్లిమెంటరీ, ఆబ్జెక్ట్కి ఇచ్చే ఒక కాంప్లిమెంట్ అనమాట. ఇప్పుడు వాళ్ళు అతని ప్రెసిడెంట్ చేశారు అంటే అందరూ అతన్ని ప్రెసిడెంట్ అని పిలుస్తారు కదా. మరి అందరూ అతన్ని ప్రెసిడెంట్ అని పిలిస్తే ప్రెసిడెంట్ అనేది అతని ఒక కాంప్లిమెంట్ అన్నట్టే కదా, అతనికి ఇచ్చిన పేరు అన్నట్టే కదా. కాబట్టి దే మేడ్ హిమ్ ప్రెసిడెంట్ అంటే ఇక్కడ ప్రెసిడెంట్ తోటి రాస్తారా ప్యాసివ్ వాయిస్, హిమ్ తోటి రాస్తారా? హిమ్ తోటి రాయాలి. అది
ఓకేనా, కన్విన్స్ అయ్యి ప్రెసిడెంట్ తోటి అనుకుంటాం మనం, రైట్. కాబట్టి ప్రెసిడెంట్ తోటి మనం ప్యాసివ్ వాయిస్ రాదు. ఈ హిమ్ అని ఉంది కదా, దాంతో రాస్తాం, దే కూడా కాదు. ఇప్పుడు మనకు ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకేనా, అది అర్థమైంది అందరికీ? క్లియర్గా చూడండి ఇక్కడ. ఇది ఏంటంటే ఆబ్జెక్ట్ కాంప్లిమెంటరీ సెంటెన్సెస్ అనమాట. దే మేడ్ హిమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్ అంటే వాళ్ళు అతన్ని ప్రెసిడెంట్ లాగా చేశారు, క్లబ్ యొక్క ప్రెసిడెంట్ చేశారు. అందుకే ఆర్టికల్ కూడా రాదు. చూడండి, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, మేయర్, ఓకేనా, ఇలా వచ్చినప్పుడు ఇవి ఒక ఆబ్జెక్ట్ కాంప్లిమెంటరీ లాగా వచ్చినప్పుడు వాటికి ఆర్టికల్స్ అనేది యూజ్ చేయకూడదు అనమాట. ఈ కాన్సెప్ట్ కూడా మనం ఆర్టికల్స్ టాపిక్లో చెప్పాము. దే మేడ్ హిమ్ ద ప్రెసిడెంట్ ఏం అనలే ఇక్కడ, ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్ అంతే. ఓకేనా, అయితే ఇక్కడ ఇలాంటి సెంటెన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, వాళ్ళు అతన్ని ప్రెసిడెంట్ లాగా చేశారు కాబట్టి అతడు ఆబ్జెక్ట్, అతనికి ఉన్న కాంప్లిమెంట్ ఇది అనమాట, ఆబ్జెక్ట్ కాంప్లిమెంటరీ అంట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హిమ్ అనేది ఇతనికి సంబంధించి మనం ప్యాసివ్ వాయిస్ రాసుకోవాలి, ప్రెసిడెంట్కి సంబంధించి రాసుకోకూడదు. కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ సంబంధించి రాశాడు, ఆన్సర్ కాదు. మళ్ళీ దే ఏంది, దే సబ్జెక్టే దే. అక్కడ ప్యాసివ్ వాయిస్ అంటే మనం ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి కదా, మరి ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి కాబట్టి అతడు ఆబ్జెక్ట్, అతనితో స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ అతడు, హీ వాజ్ మేడ్ ఉంది, హీ ఈజ్ మేడ్ ఉంది. చెప్పండి నాన్న, హీ వాజ్ మేడ్ ఉంది, హీ ఈజ్ మేడ్ ఉంది. ఆన్సర్ ఏం కావచ్చు? హీ వాజ్ మేడా, హీ ఈజ్ మేడా? చాలామంది డౌట్ పడతారు ఏంటంటే, చూడండి ఒకటే పాయింట్, యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ ప్రెజెంట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉండాలి. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి. మరి ఇప్పుడు యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా చెప్పండి? దే మేడ్ అంటే V2 కదా, V2 అంటే సింపుల్ పాస్ట్, ఇది సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్లో ఉంది అంటే పాస్ట్లో ఉందన్నమాట. ఇది కూడా పాస్ట్లో ఉండాలి. ఓకేనా, పాస్ట్లో ఉండాలి కాబట్టి ఇక్కడ సో మేడ్ అనేది వెర్బ్ 3 అంటే పాస్ట్ అనుకోకండి, హెల్పింగ్ వర్బ్ని బట్టి డిసైడ్ చేస్తాం మనం. ఇక్కడ మెయిన్ వర్బ్ ఉంటే మెయిన్ వర్బ్ చూస్తాం, హెల్పింగ్ వర్బ్స్ ఉంటే హెల్పింగ్ వర్బ్ బట్టి డిసైడ్ చేస్తాం. ఈజ్ అనేది ప్రెజెంటా పాస్టా? ప్రెజెంట్. ఓకేనా, కాబట్టి సో వాజ్ అనేది పాస్ట్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. హీ వాజ్ మేడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద క్లబ్. ఇది కూడా డిఫరెంట్ మోడలే, అది డిఫరెంట్ మోడలే, ఇది కూడా డిఫరెంట్ మోడలే. 16th క్వశ్చన్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ క్వశ్చన్. అంటే అంత ఈజీగా రావట్లేదు క్వశ్చన్స్. ఈజీ ఎవరికి? ఎవరైతే అన్ని మోడల్స్ని కవర్ చేస్తారో వాళ్ళకు ఈజీ, అందరికి కాదు అక్కడ. ఓకేనా, అది ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ద టీచర్ సెడ్, టీచర్ చెప్పారు, ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఆయిల్ అనేది ఓకేనా వాటర్ మీద తేలుతుంది. చెప్పండి చూద్దాం దీనికి ఆన్సర్. ఓకేనా, ద టీచర్ సెడ్, రిపోర్టింగ్ వెర్బ్ ఎందులో ఉంది? పాస్ట్లో ఉంది. ఇప్పుడు ఈ సెంటెన్స్ని మీరు ఏం చేస్తారు? పాస్ట్లోకి తీసుకెళ్లారా చూద్దాం. ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ అంటే చాలామంది వేస్తారంటే, ఇక సింపుల్ ప్రెజెంట్లో ఉంది కదా, ఆయిల్ అంటే ఇట్ అన్నట్టే కదా, ఇట్ అంటే మనకు వెర్బ్కి ఎస్ యాడ్ చేయాలి కదా. ఆయిల్ ఫ్లోట్స్ సింపుల్ ప్రెజెంట్, సబ్జెక్ట్ ప్లస్ V1లో ఉంది. ఎందులోకి వెళ్తుంది? ఇది సింపుల్ పాస్ట్లోకి వెళ్తుంది. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ V2 కావాలన్న ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ ఫ్లోటెడ్ ఆన్ వాటర్. చాలామంది కామన్ సెన్స్ తోటి ఆప్షన్ 1 అయితే ఆన్సర్ పెడతారు కొంతవరకు. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోండి నాన్న. సో మీకు మోడల్ పేపర్ ఓకేనా, ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 1లో ఎక్స్ప్లెయిన్ చేసిన మోడలే ఇది కూడా. గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్ అని ఉంది కదా, సేమ్ అలాంటిదే. ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ అంటే ఇది ఒక యూనివర్సల్ ట్రూత్. ఇది చూడండి, ఆయిల్ అనేది వాటర్ మీద తేలుతుంది, ఎప్పుడైనా తేలుతుంది అది. ఓకేనా, ఆయిల్ అనేది వాటర్ మీద తేలుతుంది, అది సింపుల్ ప్రెజెంట్లోనే చెప్పాలి ఎప్పుడైనా. అదొక యూనివర్సల్ ట్రూత్ అన్నమాట. కొన్ని డైరెక్ట్ స్పీచ్లో మీకు ఎప్పుడైనా సరే ఈ రిపోర్టెడ్ వెర్బ్లో యూనివర్సల్ ట్రూత్స్ వచ్చాయనుకోండి, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు మనకి టెన్స్ అనేది మారుద్దా? మారదు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది మారుద్దా? మారదు, ఎందుకంటే అది యూనివర్సల్ ట్రూత్. ఇది కూడా అంతే, ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ అంటే అది యూనివర్సల్ ట్రూత్, మారుద్దా? మారదు. ఓకేనా, వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius అది యూనివర్సల్ ట్రూత్, మారుద్దా? మారదు. యూనివర్సల్ ట్రూత్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి పంపించేటప్పుడు టెన్స్ మార్చకూడదు, సేమ్ టెన్స్ రాసుకోవాలి. ఇది రిపోర్టింగ్ వెర్బ్ ప్రెజెంట్లో ఉన్నా పాస్ట్లో ఉన్నా సంబంధమే లేదు, యూనివర్సల్ ట్రూత్ కాబట్టి దాని యొక్క టెన్స్ మారకూడదు అనమాట. కాబట్టి ద టీచర్ సెడ్ ఆయిల్ ఫ్లోటెడ్, రాంగ్. ఆయిల్ వాస్ ఫ్లోటింగ్, రాంగ్. ఆయిల్ ఈజ్ ఫ్లోటింగ్, రాంగ్. ఏంటిది? ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అది ద టీచర్ సెడ్ దట్ ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ వాటర్. అది ఓకేనా. మీకు ఏం తెలియని వాటిని చూసినప్పుడే కొత్త కొత్త కాన్సెప్ట్స్ అర్థమవుతాయి, కొత్త కొత్త కాన్సెప్ట్స్ అర్థమైనప్పుడే నాలెడ్జ్ పెరుగుతున్నట్టు లెక్క. ఓకే. 17th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ విష్. విషెస్ ఎక్కడ ఉంటాయండి?
ఓకేనా, ఆప్టేటివ్ సెంటెన్సెస్ అని చెప్పాను కదా మీకు. ఓకేనా, విషెస్ ఆప్టేటివ్ సెంటెన్సెస్లో చెప్తాం మే గాడ్ బ్లెస్ యూ, విష్ చేయడం. ఓకేనా, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ సేవ్ యూ. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మే యూ లివ్ లాంగ్ ఫర్ 100 years. మే అనేది వర్డ్ వాడతాం, విష్కి ఏం వాడతాం చెప్పండి, మే అనేది వాడతాం. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. థరో బ్రెడ్. ఓకే రైట్. చూడండి ఇక్కడ మనకు థరో బ్రెడ్ అన్నప్పుడు స్పెల్లింగ్ ఏముంటుంది అండి. చూడండి ఇక్కడ మనకు థరో బ్రెడ్ అంటే మనకు యాక్చువల్ మీనింగ్ ఏంటంటే స్కిల్ఫుల్గా ఉండడం, స్కిల్ అనమాట. ఓకేనా, ఎక్స్పర్టైజ్ అంటూ ఉంటాం, స్కిల్ అంటూ ఉంటాం, కంప్లీట్ స్కిల్ అనమాట. రైట్. సో థరో బ్రెడ్ అంటే మనకు స్పెల్లింగ్ ఎలా ఉంటుంది అంటే, సో DHOROUGH BRED అండి. రైట్. బట్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది ఒక హార్స్కి సంబంధించిన వర్డ్ కూడా అవుతుంది, ఇంకోటి ఏంటంటే స్కిల్కి సంబంధించిన వర్డ్ కూడా అవుతుంది. రైట్. ఎనీవే స్పెల్లింగ్ మాత్రం థరో బ్రెడ్ అంటే BRED ఉండాలి. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 1 word సబ్స్టిట్యూషన్ మీద ఇచ్చాడు క్వశ్చన్. 1 word సబ్స్టిట్యూషన్. చూస్ ద టర్మ్ దట్ రెఫర్స్ టు ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ. ఓకే, ఫిలాసఫీ యొక్క బ్రాంచ్ అట, దట్ స్టడీస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఆర్ట్. చూడండి ఇక్కడ బ్యూటీ గురించి. ఓకేనా, సో బ్యూటీ యొక్క ప్రిన్సిపల్స్. ఓకేనా, ఆర్ట్లో ఉన్న అందం ఉంటుంది కదా, బ్యూటీ ఉంటుంది కదా, దాని యొక్క ప్రిన్సిపల్స్ని ఓకేనా స్టడీ చేసే, సో దాన్ని బ్రాంచ్ని ఏమంటాం చెప్పండి, ఎస్థెటిక్స్. ఎస్థెటిక్స్ అంటే ఏంటంటే ఆ బ్యూటీనెస్ని చదవడం, ఆర్ట్లో ఉన్న బ్యూటీని చదవడాన్ని మనము ఎస్థెటిక్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ మిగతా వర్డ్ చూడండి ఇక్కడ, ఎపిస్టెమాలజీ. చూడండి, ఎపిస్టెమాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ నాలెడ్జ్. ఓకేనా, ఎపిస్టెమాలజీ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ మనకు, స్టడీ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, ఎలా వచ్చింది, ఎంత ఉంది నాలెడ్జ్, ఓకే ఎలా వచ్చింది నాలెడ్జ్ అని చెప్పేసి మనం అట్లా ఏం నాలెడ్జ్ ఉంది, వాట్ వీ నో, హౌ వీ నో. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే ఎపిస్టెమాలజీ అంటాం, స్టడీ ఆఫ్ నాలెడ్జ్ అంటాం. రైట్. ఎస్థెటిక్స్ అంటే ఇది మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ. నెక్స్ట్ మనకి ఎథిక్స్. ఎథిక్స్ అంటే ఏంటండి, ఎథిక్స్ అంటే స్టడీ ఆఫ్ మోరల్ వాల్యూస్, స్టడీ ఆఫ్ మోరల్ వాల్యూస్ అంటాం. ఇది కూడా ఆన్సర్ కాదు. సో మెటాఫిజిక్స్ అంటే ఏంటంటే జనరల్గా మనము ఇది దేని గురించి మాట్లాడుతుందంటే ఎగ్జిస్టెన్స్ యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుతుంది. ఓకే, ఎగ్జిస్టెన్స్ గురించి, దాని యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. 20th క్వశ్చన్ చూడండి ఇక్కడ, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ టాపిక్ అండి. ఇది ఏ టాపిక్ చెప్పండి, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్. క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ చదువుదాం ఒకసారి. వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ సీక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ పీపుల్. క్వశ్చన్స్ అడగడాన్ని ఏ సెంటెన్సెస్లలో వాడతామంటున్నా అంతే. అంటే క్వశ్చన్స్ అడగడం, ఓకే, ఇన్ఫర్మేషన్ని మనము తీసుకోవడం, ఓకేనా, ఇన్ఫర్మేషన్ని అడగడం అంటాం కదా, అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్లో ఉంటుంది. క్వశ్చన్స్ అంటే ఇంటరోగేషనే కదా, ఇంటరోగేటివ్ సెంటెన్సే కదా. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అండి. ఓకే. డిక్లరేటివ్ అంటే ఏంటిదండి, డిక్లరేటివ్ అంటే స్టేట్మెంట్స్ అన్నమాట. ఇవి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, స్టేట్మెంట్ చెప్పడం, ఫ్యాక్ట్స్ చెప్పడం, ఓకేనా, ప్రొవైడ్ ఫ్యాక్ట్స్, అది మొత్తం డిక్లరేటివ్ ఉంటుంది. డిక్లరేటివ్ని మనం ఇంకేమంటాం, అసెర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటాం. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇంటరోగేటివ్ అంటే క్వశ్చన్. ఎక్స్క్లమేటరీ అంటే సడన్ ఎమోషన్స్, సడన్ సాడ్నెస్, సడన్ హ్యాపీనెస్, దాని గురించి మాట్లాడేది ఎక్స్క్లమేటరీ. నెక్స్ట్ ఇంపరేటివ్ అంటే చెప్పినాయి కదా ఆల్రెడీ. ఇంపరేటివ్ అంటే ఆర్డర్స్ గురించి, రిక్వెస్ట్ల గురించి, ఓకేనా, కమాండ్స్ గురించి, అడ్వైజ్ గురించి, ఓకే, ఇన్స్ట్రక్షన్స్ గురించి మాట్లాడేది ఇంపరేటివ్ సెంటెన్స్ అనమాట. ఓకే, ఇంపరేటివ్ సెంటెన్స్ మనకు సో సబ్జెక్ట్ ఉండదు, అందులో డైరెక్ట్ వెర్బ్ తోటే స్టార్ట్ అయిపోతుంది, అది ఇంపరేటివ్ సెంటెన్స్. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 21st క్వశ్చన్ చెప్పండి చూద్దాం. ఇది మీకు అడ్జెక్టివ్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, అడ్జెక్టివ్స్ మరియు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ నుంచి అడిగిన డైరెక్ట్ క్వశ్చన్. ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను దీని గురించి కూడా. ఓకేనా. సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ నో గ్రామాటికల్ ఎర్రర్. అంటే గ్రామాటికల్ ఎర్రర్ లేని సెంటెన్స్ని అడుగుతున్నాడు. అంటే గ్రామాటికల్ ఎర్రర్ లేని సెంటెన్స్ అంటే ఏంటి, కరెక్ట్ సెంటెన్స్ అన్నట్టే కదా, ఎర్రర్ ఉంటే రాంగ్, ఎర్రర్ లేకపోతే రైట్. అంటే కరెక్ట్, గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నాడు ఇక్కడ. చూడండి ఇక్కడ మనకు అఖిల్ ఈజ్ ద క్లెవరర్ బాయ్ ఇన్ ద క్లాస్.
ఫస్ట్ ఒకసారి కంపారేటివ్ చూద్దాం ఇక్కడ ఒకసారి. అడ్జెక్టివ్స్ జనరల్గా 3 డిగ్రీస్లో ఉంటాయి. క్లెవర్, క్లెవరర్, నెక్స్ట్ క్లెవరెస్ట్ అండి. క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్. ఓకేనా? సో క్లెవర్ అనేది పాజిటివ్ డిగ్రీ, క్లెవరర్ ఈఆర్ యాడ్ చేస్తే కంపరేటివ్ డిగ్రీ వస్తుంది, క్లెవరెస్ట్ ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. ఓకే, పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్, కంపరేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్, సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్స్ అనమాట. అడ్జెక్టివ్స్ అనేవి 3 డిగ్రీస్లో ఉంటాయి ఇలా, రైట్? అయితే ఇక్కడ దీన్ని వాడేటప్పుడు క్లెవరర్ అనేది ఎప్పుడు వాడతామంటే దాన్ వచ్చినప్పుడు వాడతామండి. క్లెవరర్ అనేది వాడాలంటే దాన్ ఉంటుంది అక్కడ, క్లెవరర్ తోటి దాని ఉంటుంది అండి. క్లెవరెస్ట్ అంటే దీని సూపర్లేటివ్ డిగ్రీ అనమాట. క్లెవరెస్ట్ అనేది కంపల్సరీ దాని ముందు మనకి ఏముంటుందంటే కంపల్సరీ దాని ఆర్టికల్ ఉంటుంది. ఓకేనా? క్లెవరెస్ట్ ముందు ఏముంటుంది? కంపల్సరీ మనకు దాని ఆర్టికల్ ఉంటుంది అండి. ఈ క్లెవరర్ ముందు మనకు దాని ఆర్టికల్ ఏం అవసరం లేదు. ఓకేనా? క్లెవరర్ ముందు మనకు దాని ఆర్టికల్ ఏం అవసరం లేదు. ఈ క్లెవర్ అంటే నార్మల్గా ఏ రావచ్చు, దా రావచ్చు జనరల్గా, రైట్? ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ అయితే చూద్దాం ఒకసారి. అఖిల్ ఈజ్ ద క్లెవరర్ బాయ్. క్లెవరర్ అంటే కంపరేటివ్ కదా, మరి ఓన్ తోటి పోల్స్తున్న అక్కడ దాన్ లేదు, ఇక్కడ దా ఉంది, కాబట్టి ఇది రాంగ్. ఓకేనా? సెకండ్ ఆప్షన్, అఖిల్ ఈజ్ ద క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. క్లాస్లో అఖిల్ అందరికంటే ఎక్కువ క్లెవర్ అనమాట, క్లెవరెస్ట్ అంటే. కాబట్టి ఇక్కడ మనకు ద క్లెవరెస్ట్, దాని ఆర్టికల్ ఉంది, క్లెవరెస్ట్ ఉంది కదా, డైరెక్ట్ అయ్యే ఛాయిస్ ఉంది. నెక్స్ట్ వన్, అఖిల్ ఈజ్ క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. చూడండి, అఖిల్ ఈజ్ ద క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటామా, క్లెవరెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటామా? ఎప్పుడైనా సరే సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు దాని ముందు ఏం వాడాలి మనము? ఆర్టికల్ దా అనేది వాడాలి. ఇది క్లియర్గా మన యాప్లో, మన బుక్లో కూడా డిస్కస్ చేసాము. కాబట్టి ఇక్కడ మనకు దా అనే ఆర్టికల్ లేదు, దానివల్ల ఆప్షన్ తీసేస్తున్నాం. ఇక్కడేమో క్లెవరర్ దాన్ లేదు, మళ్ళీ దా ఉంది, దానివల్ల ఈ ఆప్షన్ పోయింది, థర్డ్ ఆప్షన్ కూడా పోయింది, దా లేదు కాబట్టి. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం, అఖిల్ ఈజ్ ద క్లెవరెస్ట్ దాన్. చూడండి, దాన్ అనేది ఎప్పుడు వాడతామండి? కంపారేటివ్ ఉన్నప్పుడు వాడతామా, సూపర్లేటివ్ ఉన్నప్పుడు వాడతామా? కంపారేటివ్ ఉన్నప్పుడు వాడాలి. క్లెవరర్ దాన్ అంటాం, క్లెవరెస్ట్ దాన్ ఏంది అసలు? ఓకేనా? ఇది మనకు క్లెవరెస్ట్ దాన్ అనేది అసలు ఉండనే ఉండదు, ఎందుకంటే దాన్ వచ్చినప్పుడు మనకు కంపారేటివ్ డిగ్రీ వాడాలి, కానీ సూపర్లేటివ్ డిగ్రీ వాడింది, ఇది కూడా మనకు రాంగ్. సో మిగిలింది ఏంది ఇక్కడ? ఆప్షన్ 2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అండి. ఇట్లా మనము ప్రతి కాన్సెప్ట్ తెలిసింది అనుకోండి, మనకు ఆప్షన్ ఎలిమినేషన్ ఈజీ అవుద్ది. ఆప్షన్ ఎలిమినేషన్ ఈజీ అవుతే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట అది. ఓకేనా? కాబట్టి ఆప్షన్ ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సో ఇప్పుడు మీరు దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటి? సో దాన్ వచ్చినప్పుడు మనకు కంపారేటివ్ డిగ్రీ వస్తుంది. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఎప్పుడైనా సరే దా అనే ఆర్టికల్ని వాడాలి. ఓకే, 22nd క్వశ్చన్. ఇది క్లాజెస్ నుంచి వచ్చిన క్వశ్చన్ అండి. ఓకేనా? క్లాజెస్, డిపెండెంట్ క్లాజు, ఇండిపెండెంట్ క్లాజు, మెయిన్ క్లాజు, సబార్డినేట్ క్లాజు ఉంది కదా. డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. పిక్ అవుట్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ 2 ఇండిపెండెంట్ క్లాజెస్. 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్న సెంటెన్స్ని చూజ్ చేసుకోమంటుండు. ఓకే, ఇండిపెండెంట్ క్లాజెస్ అంటే 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్న సెంటెన్స్ అంటే అది ఏమవుతుందండి? కంపల్సరీ కాంపౌండ్ సెంటెన్సే కదా. ఓకేనా? ఒక డిపెండెంట్, ఒక ఇండిపెండెంట్ ఉంటేనేమో కాంప్లెక్స్ సెంటెన్స్, 2 ఇండిపెండెంట్ అంటేనేమో కాంపౌండ్ సెంటెన్స్, రైట్? హీ మస్ట్ నాట్ బీ లేట్. అతడు లేట్ అవ్వద్దు అస్సలే. ఆర్ హీ విల్ బీ పనిష్డ్, లేదా పని చేయబడతాడు. ఇక్కడ ఒక క్లాజ్ ఉంది, ఇక్కడ కూడా ఒక క్లాజ్ ఉంది, 2 క్లాజెస్ ఉన్నాయి ఇక్కడ. 2 డిపెండెంటా, ఇండిపెండెంటా? అసలు డిపెండెంట్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ అంటే ఏంటి? చూడండి, ఏ క్లాజ్ అయితే ఫుల్ మీనింగ్ ఇవ్వదో అది వేరే దాని మీద డిపెండ్ కావాలి కదా, కాబట్టి దాన్ని డిపెండెంట్ అంటాం. ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాజ్ డిపెండెంట్. ఏ క్లాస్ దగ్గర అయితే ఫుల్ మీనింగ్ ఉందనుకోండి, ఇంకా అది వేరే దాని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు దానికి. కాబట్టి ఫుల్ మీనింగ్ ఉండే క్లాస్ని ఏమంటాం మనము? ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఉన్నప్పుడు ఫుల్ మీనింగ్ వస్తుందా? రాదు. ఇఫ్ యూ కంప్లీట్ ద వర్క్, నువ్వు వర్క్ కంప్లీట్ చేసినట్లయితే ఫుల్ మీనింగ్ రాలే, అక్కడ కంప్లీట్ కాలే అది. కాబట్టి ఇఫ్ యూ కంప్లీట్ ద వర్క్, సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కానీ ఫుల్ మీనింగ్ రావట్లే మనకు, కాబట్టి దాన్ని ఏమంటాం మనము? ఫుల్ మీనింగ్ లేదు కాబట్టి వేరే దాని మీద డిపెండ్ అవుతుంది కదా, అది డిపెండ్ అయ్యేదాన్ని డిపెండెంట్ క్లాస్ అంటాం. సో ఫుల్ మీనింగ్ లేకపోతే డిపెండ్ కావాలి వేరే దాని మీద, కాబట్టి దాన్ని డిపెండెంట్ క్లాస్ అంటాం అట్లా. ఓకేనా? కాబట్టి దీనికి ఫుల్ మీనింగ్ ఉంది, దానికి కూడా ఫుల్ మీనింగ్ ఉంది. అతను లేట్ అవ్వకూడదు, ఇది ఫుల్ మీనింగ్ వచ్చింది. అతడు పని చేయబడతాడు, ఇది కూడా ఫుల్ మీనింగ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకు 2 క్లాజెస్ ఇండిపెండెంట్గానే ఉన్నాయి. అయినా ఆర్ అనే కంజంక్షన్ ఉంది కదా, ఆర్ అనే కంజంక్షన్ బట్ కానీ, అండ్ కానీ, ఆర్ కానీ, నైదర్ నార్, ఐదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఈ కంజంక్షన్స్ ఉంటే 2 ఇండిపెండెంట్ క్లాజులు అని, కాంపౌండ్ సెంటెన్స్ అని. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. మిగతాయి కూడా చూద్దాం.
హీ కన్ఫెస్డ్ దట్ హీ వాజ్ గిల్టీ. అతడు ఒప్పుకున్నాడు, అతడు గిల్టీ అని ఒప్పుకున్నాడు. చూడండి ఇక్కడ దట్ అనే కంజంక్షన్ ఉందా లేదా? దట్ హీ వాజ్ గిల్టీ ఇది మనకు డిపెండెంట్ క్లాస్ అండి. ఓకేనా, ఇది మనకి ఇండిపెండెంట్ క్లాసు. దట్టుతోటి ఉంది అంటే అది మనకు ఫుల్ మీనింగ్ ఇవ్వదు, డిపెండెంట్ క్లాస్ అయిపోతుంది. అది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. ఒక డిపెండెంట్ ఉంది, ఒక ఇండిపెండెంట్ ఉంది. నెక్స్ట్ మనకు హౌ లాంగ్ ఐ షెల్ స్టే ఈజ్ డౌట్ఫుల్. ఓకేనా, ఇక్కడ మనకు రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ లేవు, రైట్? ఇది కూడా ఆన్సర్ కాదు. హీ ఆస్క్డ్ వై ఐ కేమ్. అతడు అడిగాడు ఎందుకు నేను వచ్చాను అని. హీ ఆస్క్డ్ ఒక వెర్బ్, వై ఐ కేమ్ ఇంకోటి. ఇదో క్లాస్. నేను ఎందుకు వచ్చానో అతడు అడిగాడు అని. ఇలా మనకు వై కానీ, హూ కానీ, హూమ్ కానీ, ఓకేనా, ఇలా వచ్చినాయి అనుకోండి, దీన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్సే అంటాం, కాంపౌండ్ కాదు. ఓకేనా, వాడు అడిగేది కాంపౌండ్ సెంటెన్స్, రెండు ఇండిపెండెంట్ క్లాసులు. ఇక్కడ ఇది ఇండిపెండెంటే, ఇది డిపెండెంట్ క్లాస్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ ఉన్నది కాంపౌండ్ సెంటెన్సే అవుతుంది. మరి అదేంటిది కంపల్సరీ మనకు? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. 1లో ఉంది. నెక్స్ట్ లాస్ట్ వన్ అన్న ప్యాసేజ్ ఉంటుంది, ఒక పోయం లాగా ఉంటుంది. ఓకే, చూద్దాం ఇప్పుడు. అది చాలా సింపుల్గా ఉంటుంది, ఇది కూడా. ఇది కంపల్సరీ ఆన్సర్ చేయండి, లాస్ట్లో ఉంటాయి ఇవి. Homework has historically been given to students to reinforce what they learn at school and ultimately to help them learn the subject better. సో ఇంకా పాతకాలం నుంచి హోంవర్క్ అనేది ఇస్తూనే ఉన్నారు స్టూడెంట్స్కి. ఎందుకు? వాళ్ళు మళ్ళీ ఒకసారి అది రివైజ్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని, ఓకేనా, సో మళ్ళీ దాన్ని చదవాలి ఒకసారి అని చెప్పేసి సబ్జెక్ట్ని బెటర్గా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో హోంవర్క్ అనేది ఇస్తారు. అయినప్పటికీ టూ మచ్ హోంవర్క్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్ అండ్ కెన్ బి కౌంటర్ ప్రొడక్టివ్. కానీ ఎక్కువ హోంవర్క్ ఇస్తే కూడా అదంత హెల్ప్ఫుల్ కాదు, మళ్ళీ కౌంటర్ అవుతుంది అనమాట. అది ప్రొడక్టివ్ అనేది ఎక్కువ ఉండదు అని. ఎక్సెసివ్ అమౌంట్స్ ఆఫ్ టైమ్ స్పెంట్ ఆన్ కంప్లీటింగ్ హోంవర్క్ కెన్ టేక్ అవే ద కిడ్స్ సోషల్ లైఫ్, ఫ్యామిలీ టైమ్ అండ్ లిమిట్ దేర్ పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ అదర్ యాక్టివిటీస్. అంటే సో ఎక్కువ టైం అనేది హోంవర్క్ మీదనే పెట్టడం వల్ల ఏమవుతుందంటే కిడ్ యొక్క స్కూల్, ఓకేనా, సో కిడ్స్ యొక్క సోషల్ లైఫ్, ఫ్యామిలీ టైము, ఓకేనా, సో స్పోర్ట్స్ గేమ్స్లో ఉండే యాక్టివిటీ టైం మొత్తం ఉండదు అని. అంటే హోంవర్క్ అనేది ఇవ్వాలి, ఇచ్చేంతనే ఇవ్వాలి, ఎక్కువ కూడా ఇవ్వద్దు. ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే టైం మొత్తం దాని మీద పెట్టడం వల్ల వేరే లైఫ్ అనేది ఉండకుండా పోతుంది అని. అట్లా పర్సనల్ లైఫ్, ఓకేనా, ఫ్యామిలీ లైఫ్ ఏదో ఉండకుండా పోతుంది అని మీనింగ్. ఇది మనకు ప్యాసేజ్. క్వశ్చన్ ఏమడుతున్నావు? చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్. ఏది కరెక్ట్ అంటుండే చూద్దాం. టూ మచ్ హోంవర్క్ ఈజ్ హెల్ప్ఫుల్లా? టూ మచ్ హోంవర్క్ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్. ఇది ఆన్సర్ కాదు. స్టూడెంట్స్ పార్టిసిపేట్ ఇన్ స్పోర్ట్స్ మోర్ ఆఫ్టర్ డూయింగ్ మోర్ హోంవర్క్. ఎక్కువ హోంవర్క్ చూసిన తర్వాత ఎక్కువ స్పోర్ట్స్లో పాల్గొంటారు లేదు, ఎక్కువ హోంవర్క్ చేస్తే అసలు టైమే ఉండదు అక్కడ. రాంగ్. హోంవర్క్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ లెర్న్ ద సబ్జెక్ట్ బెటర్. హోంవర్క్ అనేది హెల్ప్ చేస్తుంది స్టూడెంట్స్కి ఇంకా మంచిగా నేర్చుకోవడానికి, కాబట్టి ఇది కరెక్టే ఉంది. హోంవర్క్ వాజ్ నాట్ గివెన్ టు స్టూడెంట్స్ లాంగ్ టైమ్ బ్యాక్ అంటే హిస్టారికల్లీనే కదా, ఇది వరకు, ఓకేనా. సో పాస్ట్లో హోంవర్క్ అనేది ఇవ్వలేదా? అప్పుడు ఇచ్చారు కదా, హిస్టారికల్ అని చెప్పాడు, కాబట్టి ఇది కూడా మనకు రాంగే. బట్ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఇక్కడ ఇంకా నెక్స్ట్ స్టాంజా, లాస్ట్ క్వశ్చన్. యాజ్ యూ సింగ్ ద మెలోడీ ఎక్సెల్స్. పాడుతున్న కొద్దీ మెలోడీ అనేది మంచిగా అవుతుందట. యాజ్ యూ ఈట్ నీమ్ ఇట్ బికమ్ స్వీటర్. సో నువ్వు నీమ్ వేపాకుని తింటూ ఉంటే అది మనకు స్వీటర్ అవుద్దా లేదా? అంటే పాడుతున్న కొద్దీ పాడుతూ ఉంటే మన మెలోడీ అనేది, మనం పాడే రాగం అనేది మంచిగా అవుతుంది అనమాట. ఎట్లా? మనం వేపాకు తిన్నా కొద్దీ అది స్వీట్ అవుతుంది కదా, తినగా వేము తీయనుండు అంటాం కదా. అంటే మనం వర్క్ చేస్తూ ఉంటే ఈజీ అయిపోతుంది అని మీనింగ్ అక్కడ. ఇప్పుడు చేదు అనేది మనకు కష్టంగా ఉంటుంది, స్వీట్ అంటే ఇష్టంగా ఉంటుంది కదా, ఈజీగా ఉంటుంది కదా, అది అట్లా. విత్ ప్రాక్టీస్ థింగ్స్ బికేమ్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే థింగ్స్ అనేవి అవుతాయి, పర్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. బిలోవ్డ్ ఆఫ్ ద బోంజియస్ వేమా, ఓకేనా, లిజన్ నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఓకేనా. సో తినగా వేమో తీయనుండు, ఓకేనా, పాడగా గొంతు మంచిగా అవుతుంది అంటాం కదా, ఓకేనా, అది మనకు చెప్తున్నాడు అండి. వినురా వేమ అని పద్యం ఉంటుంది కదా, అది దాని గురించి అనమాట. విశ్వదాభిరామ వినురా వేమ అంటే దాని పోయం గురించి అనమాట. ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద కంపారిజన్ మేడ్ ఇన్ ద లైన్ యాజ్ యూ ఈట్ నీమ్ ఇట్ బికమ్ స్వీటర్. అంటే నువ్వు వేపాకు తిన్నా కొద్ది అది స్వీట్ అవుతుంది కదా, ఈ లైన్లో దేన్ని కంపేర్ చేస్తుండు అంటున్నాడు.
దేన్ని కంపేర్ చేస్తాం చెప్పండి? తినగా మేము తీయనుండవు అంటే దాని మీనింగ్ ఏంటి? తింటా ఉంటే తీయగా అవుతుంది. అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్ అవుతుంది అని మీనింగ్. ప్రాక్టీస్ మేక్స్ ఈవెన్ డిఫికల్ట్ థింగ్స్ ఈజియర్ ఓవర్ టైం. నేమ్ గురించి కాదు, మళ్ళా సింగింగ్ చేంజెస్ టేస్ట్ ఆఫ్ నేమ్ కాదు, ఓకే, నీట్ స్వీట్ టు సింగ్ బెటర్ కాదు. అంటే దాని యొక్క కంపారిజన్ ఏంటంటే డిఫరెంట్ మీనింగ్ రావాలి. ఒకటి ఇక్కడ మనకు విత్ ప్రాక్టీస్ చెప్పాడు కదా, యాజ్ యూ ఈట్ నేమ్ ఇట్ బికమ్ స్వీటర్, విత్ ప్రాక్టీస్ థింగ్స్ బికెమ్ పర్ఫెక్ట్. ఒకటి ఇక్కడ మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇది కామన్ సెన్స్ క్వశ్చన్. ఓకేనా ఇవ్వండి. ఇది మీకు గ్రామర్ వొకాబులరీ టోటల్ క్వశ్చన్స్ అనమాట. అర్థమైంది కదా? ఇలా ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నాయి అండి ఇందులో. ఓకేనా నాన్న? చాలా గ్రామర్ వొకాబులరీ మీరు చూసారు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, ఓకేనా? సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్వశ్చన్స్ కానీ, ఓకే, డిఫరెంట్ క్వశ్చన్స్, అడ్జెక్టివ్స్ క్వశ్చన్స్ కానీ, ఆర్టికల్స్ క్వశ్చన్స్ కానీ, ఓకేనా? డిఫరెంట్ క్వశ్చన్స్కి కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఈ తక్కువ టైంలో, మనకు దాదాపు ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి 20 రోజులు మాత్రమే టైం ఉంది, 20 డేస్ మాత్రమే టైం ఉంది నాన్న. ఈ 20 డేస్లో మీరు ఎట్లా కష్టపడతారు అనేది మ్యాటర్ అంతే. ఈ 20 రోజులు కనుక, నేను చెప్తున్నాను కదా, 20 రోజులు కనుక మీరు డైలీ ఒక 2 నుంచి 3 గంటల వరకు, పాసిబుల్ అయితే 3 గంటలు, మినిమం 2 గంటలు ఇంగ్లీష్కి పెట్టారనుకోండి, ఈజీగా 25 వరకు స్కోర్ ఉంటుందండి టెట్లో. ఈజీగా 25 వరకు స్కోర్ ఉంటుంది ఈజీగా. చాలామంది ప్రీవియస్ స్టూడెంట్స్ తెలంగాణలో మన కొట్టారు కదా స్కోర్, ఎక్సలెంట్ స్కోర్ కొట్టారు అండి. అంటే నేనేం చెప్తున్నాను అంటే, ఎలాగైనా సరే మీరు ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియో చేశాను నేను. మన 20 డేస్ వ్యాలిడిటీ కోర్సు తీసుకుంటే 20 డేస్ తీసుకోండి, 1 మంత్ కావాలనుకుంటే 1 మంత్ తీసుకోండి నాన్న. ఎగ్జామ్ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంటాయి అనుకుంటే సో 20 డేస్ వ్యాలిడిటీ కోర్సు తీసుకోండి. మిడిల్లో ఉంటాయి, ఎండింగ్లో ఉంటాయి సార్ నాకు అనుకుంటే టెట్వి, సో 1 మంత్ వ్యాలిడిటీ కోర్సు తీసుకోండి. తీసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయండి. ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియో చేశాను యూట్యూబ్లోనే. ఆ టాపిక్స్ మాత్రమే కవర్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? అన్ని టాపిక్స్ టచ్ చేసి వెళ్ళండి, సరిపోతుంది ఈజీగా. ఒకటి నేను ఏమంటున్నాను అంటే, మీరు కనుక సరిగ్గా నేర్చుకుంటే ఇంగ్లీష్ని ఈజీగా 25 వరకు స్కోర్ వస్తుంది. ఓకే, కాబట్టి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి ఫస్ట్. ఇంగ్లీష్ బై సందీప్ సార్ లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో మీ కోర్సెస్ ఉంటాయి. ఓకేనా? ఏపీ టెట్ 20 డేస్ వ్యాలిడిటీ, 1 మంత్ కోర్స్, అన్ని కోర్సెస్ ఉంటాయి. తెలంగాణ ఏపీ డిఎస్సి టెట్ 6 మంత్స్, 3 మంత్స్ అన్ని కోర్సెస్ ఉంటాయి. మీకు నచ్చిన ఏది కావాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి బై నౌ కొట్టి ఆ కోర్సు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మీరు మళ్ళీ అదే కోర్సు ఓపెన్ చేస్తే క్లాసులు ఓపెన్ అయితే నాన్న. ఇంకా గ్రామర్ వొకాబులరీ మన బుక్ పీడిఎఫ్ కూడా ఫ్రీగా ఉంటుంది, ఆ బుక్ పీడిఎఫ్ కూడా చదువుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి. కంటెంట్లో ఉన్న ఫ్రీ డెమో క్లాసులు చూడండి. కోర్స్ ఓపెన్ చేసి కంటెంట్లో ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఫోన్పే లేకపోయినా యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో, డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మన బుక్ అండి. మన బుక్ నుంచి 2025లో ఎన్నో క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఈ బుక్ అనేది ఇంగ్లీష్ టు తెలుగులో బైలింగ్ వల్ల ఉంటుంది. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇంగ్లీష్లో తెలుగులో. తర్వాత ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి టాపిక్కి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. టెట్ టు డిఎస్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఈ బుక్ పీడిఎఫ్ చూడాలి అనుకుంటే మన యాప్లో మై పర్చేజర్ కోర్సెస్లో బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంటుంది. ఒకసారి చదవండి, చదివి నచ్చితేనే బుక్ని తీసుకోండి నాన్న. ఎలా తీసుకోవాలి అంటే, మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్ అడిగి తీసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్. లేదంటే మాకు అడ్రస్ అమౌంట్ పంపిస్తే మేము బుక్ పంపిస్తాం, లేదంటే మన యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు నాన్న. మన దగ్గర 320 డెలివరీ తోటి. ఓకేనా? ఇదండి రైట్. ఇది మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 2 ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకేనా? నచ్చింది కదా క్లాస్ అందరికీ? క్లాస్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి నాన్న. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. టెట్ టు డిఎస్సి గ్రూప్స్లో షేర్ చేయండి. వీడియోని హైప్ చేయండి. ఓకేనా? అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. ఇది ర్యాపిడ్ రివిజన్ క్లాస్ 2. ఆల్రెడీ క్లాస్ 1 కంప్లీట్ చేశాను, ఆ క్లాస్ 1 చూడండి. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా సో మనకి అక్కడ మోడల్ పేపర్స్ అని చెప్పేసి 5 మోడల్ పేపర్ చేశాను, అవి కూడా చూడండి. కొన్ని టాపిక్ ఎక్స్ప్లెనేషన్ చేశాను, అవి కూడా చూసుకోండి. ఓకే, దగ్గర ఉంది ఎగ్జామ్. ఇంగ్లీష్కి మాత్రం టైం ఇవ్వండి కంపల్సరీ. ఆల్ ద బెస్ట్ అండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. మన యాప్ క్లాసెస్, మన బుక్, మన యూట్యూబ్ క్లాసెస్ చాలు. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.